శ్రీమద్ భాగవతం 6వ స్కందం 5వ అధ్యాయం 36వ శ్లోకం నుంచి 44వ శ్లోకం వరకు చర్చించుకుంటాము. సో ఇప్పుడు దక్ష ప్రజాపతి ఏమంటాడో చూద్దామంట. నారదముని దక్షుడి యొక్క మొదటి 10,000 పుత్రుల్ని ఆయన భక్తి మార్గంలోకి తీసుకెళ్ళి వాళ్ళందరినీ కూడా ఈ జడ జగత్తు సంసారం నుంచి వాళ్ళని ముక్తి చేసేశారు. అలాగే తర్వాత మళ్ళీ నెక్స్ట్ 1000 పుత్రులు శవలాశ్వాస్ వాళ్ళకు కూడా ప్రచారం చేసి వాళ్ళని కూడా వైరాగులుగా చేసేసాడు. సో మరి ఇప్పుడు ఇది తెలిసిన దక్ష ప్రజాపతి ఎంతో క్రోధంతో కోపంతో ఉన్నాడు. ఆ సమయంలో నారదుని అక్కడికి వచ్చేస్తాడు ఆయన ముందుకు, ఈయనకి కూడా ప్రచారం చేసి ఈయన్ని కూడా ఉద్ధరించేద్దామని. సో అలాంటి సమయంలో మరి నారదముని చూసిన దక్ష ప్రజాపతి ఏమంటాడు నారదముని, అది ఈరోజు విషయం. మనము మంగళాచరణ చేసుకుని మొదలు పెడదామంట. ఓం అజ్ఞాతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः తదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురుం వైష్ణవాంశ శ్రీరూపం సాగరజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ నమాం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినిధి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. 36వ శ్లోకం. శ్రీ దక్ష ఉవాచ అహో అసాధో సాధూనాం సాధులింగేన నస్త్వయా అసాధ్వకార్యర్భకాణాం భిక్షోర్మార్గః ప్రదర్శితః. సో ఇక్కడ ప్రజాపతి దక్ష ఏమన్నారంటే, ఆహా నారదముని, నువ్వు సన్యాసిలాగా ఒక సాధువులాగా వస్త్రాల్ని ధరించి ఉన్నావు, కానీ నువ్వు అసలైన సాధువు కాదు. అహో అసాధు సాధువునాం, నువ్వు అసాధువువి, సాధువు కాకుండా అని సాధువులాగా వస్త్రాలు ధరించావు. నేను ఇప్పుడు గృహస్థ జీవితంలో ఉన్నాను, కానీ నేను సాధువుని, అసలైన సాధువుని నేను. సాధు లింగే ననస్త్వయ అసాధ్వకార్య అర్భకానాం. నా యొక్క పుత్రులకి అర్భకులు, వాళ్ళకి ఇంకా అంత నా యొక్క అర్భకులు అనే పుత్రులకి వాళ్ళకి ఇంకా ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేదు, అనుభవం లేని అలాంటి పిల్లల్ని నువ్వు ఈ వైరాగ్య మార్గాన్ని అనుసరించడానికి వాళ్ళకి మార్గదర్శనం చేశావు.
నువ్వు ఇలా చేసి నాకు ఘోరమైన అన్యాయం చేస్తావు అని చెప్తున్నారు. భిక్షుకుల మార్గాన్ని అనుసరించే విధంగా, భిక్షుకులు ఎందుకంటే సన్యాసులు వాళ్ళు భిక్షాటన చేసుకొని వాళ్ళు జీవనయాపన చేస్తారు. సో అందుకే నువ్వు భిక్షోర్ మార్గ ప్రదర్శిత, భిక్షుకుల్లాగా జీవించే మార్గాన్ని నువ్వు ప్రదర్శించావు వాళ్ళకి. అలాంటి మార్గాన్ని అనుసరించడానికి వాళ్ళకి నువ్వు ప్రేరణ ఇచ్చావు. శ్రీ చైతన్య మహాప్రభు అంటారు, సన్యాసిర అల్పచిత్ర సర్వలోకే గాయ్. మనం సమాజంలో చూస్తాం, అంటే ఇక్కడ ఏంటంటే సమాజంలో 4 రకాల వ్యక్తులు ఉంటాయి వర్ణాశ్రమ ధర్మం ప్రకారం. సన్యాసులు, వానప్రస్థులు, గృహస్థులు, ఇంకా బ్రహ్మచారులు. ఒకవేళ అందరూ కూడా వాళ్ళ యొక్క ధర్మాన్ని బాగా నిర్వర్తిస్తుంటే అందరినీ కూడా మనం సాధువులుగా గుర్తించవచ్చు. ప్రజాపతి దక్ష ఆయన సాధువే, మనం ఒప్పుకుంటాం. ఎందుకంటే ఆయన కూడా పెద్ద పెద్ద తపస్సులు చేసి భగవంతుడు విష్ణువుని ప్రసన్నం చేసి, ఆయన భగవంతుడు విష్ణువు ప్రత్యక్షమైన ఆయన ప్రసన్నంకి. కానీ దక్షుడితో సమస్య ఏంటంటే ఇంకొకరిలో లోపాన్ని వెతికి, వేరే భక్తుల్లో, శుద్ధ భక్తుల్లో లోపాలని వెతికే దోషం ఉంది ఆయనలో. ఇది పెద్ద దోషం అన్నమాట. ఆయన నారదుని వంటి గొప్ప భక్తుడిని, మహాభక్తుడిని అసాధు అనేసాడు. ఇది సరైన విషయం కాదన్నమాట. ఎందుకంటే నారదుని గొప్ప భక్తుడు, కానీ ఎందుకడా నారదుని అసాధు అనేసాడు? ఎందుకంటే ఆయన ప్లాను, నా పుత్రులందరూ కూడా బాగా తపస్సు చేసి ఇప్పుడు బ్రహ్మచారులుగా ఉన్నారు, తర్వాత గృహస్థాశ్రమంలోకి ప్రవేశించి పుత్ర సంతానం, ఇంకా చాలా సంతానం వాళ్ళు కూడా నాలాగా కని ఇంకా ఈ ప్రజల్ని పాపులేషన్ పెంచుతారు అని. కానీ ఇప్పుడు ఆయన ప్లాన్ అంతా విఫలమైపోయింది అనమాట నారదుని యొక్క కారణంగా. సో ఈ విధంగా దక్షుడేమో నా పుత్రులందరినీ గృహస్థులుగా మార్చేద్దాం అనుకుంటే నారదుని వాళ్ళందరినీ సన్యాసులుగా మార్చేశారు. ఆ ఉద్దేశంతోనే దక్షుడు నారాయణ సరస్సు దగ్గరికి వెళ్ళి తపస్సు చేసుకొని రమ్మని పంపించారు. కానీ నారదుని అక్కడికి వెళ్ళి వీళ్ళు ఇంత మంచి వ్యక్తులు, ఇంత మంచి కుర్రాళ్ళు, వీళ్ళు మంచి తపస్సు చేస్తున్నారు, మంచి బ్రహ్మచారులు, సో వాళ్ళని వైష్ణవులుగా మార్చేసి సన్యాసాశ్రమంలో వైష్ణవ సన్యాసులుగా మార్చేశారు. నారదముని మరియు నారదముని యొక్క అనుచరులది ఇదే పని. సో ఇస్కాన్ నారదముని అనుచరులు అనమాట. ఇస్కాన్ సాంప్రదాయం, ఇస్కాన్ గౌడీ వైష్ణవ సాంప్రదాయం. అందుకనే ఇక్కడ చెప్తున్నారనమాట, ఎవరైతే నారదముని అనుచరులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అందరికీ ఈ యొక్క మార్గాన్ని ప్రదర్శించాలి, చూపించాలన్నమాట. ఎలా ఈ భౌతిక ప్రపంచాన్ని త్యాగం చేసి తిరిగి భగవద్ధామానికి వెళ్ళాలి. ప్రజాపతి దక్ష నారదుని చేసే గొప్ప మహత్కార్యాన్ని అర్థం చేసుకోలేదు. ఆయన తన పుత్రులు, అయ్యో నా పుత్రులు అందరూ గృహస్థులు కాలేకపోయారే అనేసి, నాలాగా గృహస్థులు ఎందుకు కాలేకపోయారని బాధపడుతున్నారు. అందుకే నారదుని యొక్క ఈ వ్యవహారం, ఆయన యొక్క ప్రచారాన్ని దక్షుడు సమర్థించలేకపోయాడు, అర్థం చేసుకోలేకపోయాడు. అందుకే నారదుని అసాధు అనేసాడు, నువ్వు సాధువే కాదనేసాడు. భిక్షోర్ మార్గ. సో ఈ యొక్క శబ్దం కూడా చాలా ఇంపార్టెంట్. సన్యాసులు త్రిదండి భిక్షు అంటారు, ఎందుకంటే వాళ్ళు గృహస్థుల యొక్క ఇళ్లలోకి వెళ్ళి అడుక్కుంటారంట, భిక్షాటం చేసుకుంటారు. అదేంటి, ఎందుకు అంటే ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఈ గృహస్థుల వాళ్ళ ఇంటికి వెళ్ళి అలా భిక్షాటన కోసం వెళ్ళి వాళ్ళకి ఆధ్యాత్మిక జీవితం విషయాల గురించి ఉపదేశం చేస్తారు, సదుపదేశం చేస్తారు, ఆధ్యాత్మిక విషయాలు వాళ్ళకి బోధిస్తారు. ఇది వాళ్ళ ఒక ముఖ్యమైన ఉద్దేశం అన్నమాట. అందుకనే సన్యాసి ఏంటంటే ప్రతి ఇంటింటికి వెళ్ళి భిక్షాటన చేసుకోవడానికి వాళ్ళకి ఈ యొక్క అర్హత, యోగ్యత ఉంది. కానీ గృహస్థులు అలా చేయకూడదు. గృహస్థులు వాళ్ళు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఈ 4 వర్ణాలు ఉన్నాయి కదా, ఈ 4 వర్ణాలు వారి యొక్క ధర్మానుసారంగా వాళ్ళు పాటించుకుంటూ కర్తవ్యాలు చేసుకుంటూ వెళ్ళిపోవాలి, కర్తవ్య కర్మలు. సో గృహస్థులు, మరి బ్రాహ్మణ గృహస్థ అయితే ఒకవేళ, చాలా ఇంపార్టెంట్ అండి ఇవన్నీ నేర్చుకోవడం, ఇది చాలా ఇంపార్టెంట్ తాత్పర్యం, ఇందులో చాలా డీటెయిల్గా ప్రభుపాల్ గారు ఇచ్చారు. ఒకవేళ బ్రాహ్మణ గృహస్థుడైతే ఆయన ఎలా జీవించాలి, అతను ఒక మంచి పండితుడై శాస్త్రాలు, వేద శాస్త్రాల్లో అందరికీ కూడా భగవంతుడిని ఎలా ఆరాధించుకోవాలో బోధించాలి. సో ఆయన కూడా
అలా భగవంతుడిని నిజంగా ఆయన కూడా ఆరాధించుకోవచ్చు. అంటే ఇప్పుడు విగ్రహ ఆరాధన చేయడం, భగవద్భక్తిని అనుసరించడం, ఇంకొకరికి కూడా ఆ విషయాన్ని నేర్పించడం. భగవత్నామం ఇప్పుడు ధర్మాన్ని ఎలా అనుసరించాలి, భగవంతుని ఎలా ఆరాధించాలి, హరినామం చేసుకుని హరినామం స్వయంగా చేసి భగవంతుడి విగ్రహారాధన చేయడం, అలాగే ఇంకొకరికి హరినామం ఎలా చేయాలో నేర్పించడం, ఇది బ్రాహ్మణుడి యొక్క కర్తవ్యం అనమాట. అందుకనే బ్రాహ్మణులు విగ్రహారాధన చేసుకోవాలి. ఆ విధంగా విగ్రహాలకి ఏదైతే మనం భోగ నైవేద్యాలు అర్పిస్తామో అది ప్రసాదంగా వాళ్ళు స్వీకరించాలి. అలాగే బ్రాహ్మణులు దానాన్ని కూడా స్వీకరించారు. ఎవరైనా దానం చేస్తే బ్రాహ్మణుడు దాన్ని స్వీకరించవచ్చు. ఆయన సొంతంగా భోగించడం కోసం కాదు, కానీ భగవంతుడి ఆరాధన కోసం, భగవంతుడి కోసం ఎంతోమంది దానం ఇస్తారు. బ్రాహ్మణులకి ఎందుకు దానం ఇవ్వాలని చెప్తారు? బ్రాహ్మణులకి దానం ఇస్తే మనకు మంచి ఫలం, మంచి లాభం వస్తుంది. ఎందుకు అంటే బ్రాహ్మణులకి వాళ్ళు ఎవరైనా దానం చేస్తే వాళ్ళు అది భగవంతుడి సేవకు వినియోగిస్తారు. తద్వారా వాళ్ళు అలా భగవంతుడికి సేవకు వినియోగించడం ద్వారా మీకు కూడా లాభం వస్తుంది. బ్రాహ్మణులకి దానం చేసి, వైష్ణవులకి దానం చేసి. సో అందుకనే ఇక్కడ చెప్పారనమాట. ఎందుకంటే బ్రాహ్మణుడు ఎప్పుడు కూడా వాళ్ళ కోసం నిలువించుకోవడం అనమాట, స్టాక్ చేసుకొని పెట్టుకోవడం. ఇప్పుడు మరి బ్రాహ్మణులకి 1000 రూపాయలు ఇచ్చారనుకోండి, ఆ 1000 రూపాయలు ఆయన బ్యాంక్ అకౌంట్లో వేసుకొని ఎఫ్డి చేసుకొని పెట్టుకోవడం అనమాట. ఆయన భగవంతుడి సేవకు వినియోగిస్తాడు. సో ఈ విధంగా దానం ఏదైతే బ్రాహ్మణుడు తీసుకుంటాడో అది భగవంతుడి సేవకు వినియోగించాలి, అసలైన బ్రాహ్మణతను. సో మరి ఇవాళ రేపు మీరు చూడండి, మరి అలాగే చేస్తున్నారు బ్రాహ్మణులు. మీరు పూజారులు, పండితులు ఉంటారు బయట చాలామంది, వాళ్ళకి మీరు డబ్బులు ఇస్తే దక్షిణ తీసుకుంటారు, ఏం చేస్తారు? భగవంతుడి సేవ కోసం వినియోగిస్తారా? అది మీరు చూసి గమనించాలన్నమాట. వాళ్ళు అసలైన బ్రాహ్మణులు కాదనే విషయం మీకు అర్థమైపోతుంది. ఒకవేళ మీ దగ్గర నుంచి రెగ్యులర్గా డొనేషన్స్ అందరి దగ్గర నుంచి దక్షిణ తీసుకుంటున్నారు, ఇంత ఫీజు తీసుకుంటున్నారు పూజ ఇది చేయడానికి, దాని తర్వాత మంచి పెద్ద బంగ్లా ఇల్లు కట్టుకొని ఏసీ అన్ని ఫెసిలిటీస్తో జీవిస్తున్నారు, అంతే. భగవంతుడిని ఆరాధించుకోవట్లేదు, భగవంతుడికి పూజ చేయట్లేదు, భగవంతుడి యొక్క విషయాన్ని ప్రచారం చేయట్లేదు, హరినామం ప్రచారం చేయట్లేదు, నగర సంకీర్తన చేయట్లేదు, భగవద్గీత ప్రచారం చేయట్లేదు. కానీ ఏదో పూజ చేసేసి దక్షిణ తీసుకొని హాయిగా జీవించేస్తున్నారు, మంచి బంగ్లా కట్టుకొని వాళ్ళ పిల్లల్ని అమెరికాకి పంపించేసి అందులో వాళ్ళకి మంచి మంచి జాబ్లో సెటిల్ చేసేసి మేము బ్రాహ్మణులం. సో వీళ్ళు బ్రాహ్మణులు కాదు. సో ఇక్కడ అర్థం చేసుకోవచ్చు బ్రాహ్మణ అంటే ఎవరు, ఎలా జీవించాలి. అలాగే క్షత్రియులు వాళ్ళు ట్యాక్స్ కలెక్ట్ చేసుకోవచ్చు, ప్రజల నుంచి పన్ను వసూలు చేసుకుంటారు. ఇంకా అలాగే వాళ్ళు ప్రజల్ని కూడా రక్షించాలి, ప్రజల్ని రక్షించే ఒక బాధ్యత కూడా క్షత్రియులు. పన్ను వసూలు చేసుకుంటే సరిపోదు, వాళ్ళని రక్షించాలి. దొంగల నుంచి కానీ, బందిపోట్ల నుంచి కానీ, వేరే ఎటువంటి క్రిమినల్స్ నుంచి అయినా కానీ అన్ని రకాల రక్షణ కల్పించాలి. అలా రక్షణ కల్పించి అలా అందరూ శాంతి భద్రతతో ఉండడానికి సమాజంలో దానికి కావాల్సిన రూల్స్, రెగ్యులేషన్స్ అవన్నీ కూడా అన్నీ కూడా ఎన్ఫోర్స్ చేయాలన్నమాట. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలన్నమాట సమాజంలో. ఇది కర్తవ్యం గవర్నమెంట్ది లేకపోతే క్షత్రియులది. ఓన్లీ ట్యాక్స్ వసూలు చేసుకుంటే సరిపోదు, ఎటువంటి అత్యాచారం, అరాచకం కాకుండా సమాజంలో చూసే బాధ్యత కూడా గవర్నమెంట్ది. వైశ్యులు వాళ్ళ జీవనోపాధి అంటే వాళ్ళు అగ్రికల్చర్, వ్యవసాయం చేసుకోవాలి, ఇంకా గోవుల్ని సంరక్షించాలి. ఈ విధంగా వాళ్ళు వ్యవసాయం చేసుకొని, గోవుల్ని సంరక్షించి బిజినెస్ చేసుకొని, కృషి, గోరక్ష, వాణిజ్యం వాళ్ళు జీవనోపాధి అన్నమాట, జీవనం జీవించాలి. ఇంకా శూద్రులు వచ్చేసి వాళ్ళు ఈ 3 పైన బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యుల్ని వాళ్ళకు సేవ చేసుకోవాలి. సేవ చేసుకొని అంటే వాళ్ళ అండర్లో వాళ్ళు ఏదో ఒక జాబ్ ఇస్తారు వాళ్ళకి, నువ్వు ఇంత పని చేయి నీకు ఇంత డబ్బులు ఇస్తాను, ఈ పని చేయి నువ్వు డబ్బులు ఇస్తాను. సో వాళ్ళు అలా పని చేస్తారు, వాళ్ళ కోసం డబ్బులు ఇస్తారు. అంటే ఇప్పుడు జాబ్ చేస్తారు కదా జనాలు, అంటే ఇప్పుడు బయట ఎలా అర్థం చేసుకోవడం అంటే ఇప్పుడు ఎవరైనా జాబ్ చేయడానికి వెళ్తున్నారు అంటే వాళ్ళు శూద్రులు అనమాట. అంటే ఇంత డబ్బులు తీసుకొని ఇంతసేపు పని చేస్తున్నారు. అప్పుడు అక్కడ పైన ఉన్న వాళ్ళు ఏంటంటే ఓనరు, ఎవరైతే బిజినెస్ చేస్తున్నాడో వైశ్య అన్నట్టు, అంతేనా? అలా అర్థం చేసుకోవచ్చు అన్నమాట. అందుకనే ఇప్పుడు సమాజంలో బ్రాహ్మణులు కరువు అయిపోయారు. అందుకనే ప్రభుపాల ద్వారా అన్నారు బ్రాహ్మణులు లేరు కలియుగంలో. అందుకే ఈ ఇస్కాన్ స్థాపించాం బ్రాహ్మణులు సృష్టించడానికి, బ్రాహ్మణులను తయారు చేస్తున్నాం మేము. సమాజంలో లేరు బ్రాహ్మణులు, పుట్టుకతో ఉన్నారు పేరుకి బ్రాహ్మణులు, కానీ వాళ్ళు బ్రాహ్మణుల యొక్క కర్తవ్య పాలన చేయట్లేదు.
అది మనం అర్థం చేసుకోవచ్చు. శాస్త్రాలు చదివితే అర్థమవుతుంది కదా. బ్రాహ్మణులు నేర్పించాలి ఇంకొకరికి శాస్త్రం. వాళ్ళు నేర్పించకుండా ఉంటే మరి సమాజం అంతా అంధకారంలో ఉంటుంది. సో అందుకనే ప్రభుపాద గారు చూశారు. అందుకే మెయిన్గా ప్రచారం అనేది చాలా ముఖ్యమైనదన్నమాట. గీత, భాగవతం అప్పుడే జనాలకు అర్థమవుతుంది అసలు ఎవరి కర్తవ్యం ఏంటని. సో అందుకనే ఇప్పుడు మరి బ్రాహ్మణులు మాత్రము సన్యాసం తీసుకోవచ్చు అనమాట. ఎవరంటే వాళ్ళు సన్యాసం తీసుకోకూడదు. అన్లెస్ వన్ బికమ్స్ ఎ బ్రాహ్మణ వన్ కెనాట్ టేక్ సన్యాస్. అలా బ్రాహ్మణులుగా మారిన తర్వాత సన్యాసం తీసుకోవచ్చు. ఒక లెక్చర్లో చెప్తారు ప్రభుపాద గారు, బ్రాహ్మణులు సన్యాసం తీసుకోవచ్చు అంటే బ్రహ్మచారి, ఇప్పుడు వానప్రస్థ ఆశ్రమంలో బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, తర్వాత సన్యాసం, ఈ 4 ఆశ్రమాలు పాటిస్తారు బ్రాహ్మణులు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది కుంతిమార్ అని ఒక లెక్చర్లో చెప్తారు ప్రభుపాద గారు భాగవతం క్లాసులో, మీరు కావాలంటే వినొచ్చు. క్షత్రియులు వచ్చేసి బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, వాళ్ళు సన్యాసం తీసుకోరు. మీరు చూడొచ్చు కూడా పాండవులు వాళ్ళందరూ కూడా రిటైర్మెంట్ తీసుకుంటారు, వానప్రస్థ తీసుకొని వెళ్ళిపోతారు. ధృతరాష్ట్ర కూడా వానప్రస్థ తీసుకొని వెళ్ళిపోతాడు, కానీ వాళ్ళు ఎప్పుడు సన్యాసం తీసుకోరు అనమాట. అలాగే వైశ్యులు వాళ్ళు బ్రహ్మచారిగా ఉంటారు, తర్వాత గృహస్థాశ్రమాన్ని పాటిస్తారు, వాళ్ళు వానప్రస్థ సన్యాసం తీసుకోరు. ఇంకా శూద్రులు వాళ్ళు బ్రహ్మచారి కూడా కాదనమాట, డైరెక్ట్ ఓన్లీ గృహస్థ అంతే. సో ఇప్పుడు మీరు సమాజంలో చూడొచ్చు, ఎందుకు కలవు శూద్ర సంభవాత్ అన్నారు. కలియుగంలో అందరు శూద్రులు ఎందుకు? చిన్నప్పటి నుంచి ఎవరు బ్రహ్మచర్యం పాటించరు, దాని తర్వాత డైరెక్ట్ వివాహం చేసుకుంటారు ఏమాత్రం ట్రైనింగ్ తీసుకోకుండా. అందుకే గృహస్థగా ఎలా జీవించాలో కూడా తెలియదు, గృహమేదిగా జీవిస్తారు. గృహస్థ ఆశ్రమంలో కొన్ని నియమాలు ఉన్నాయి, అవన్నీ కూడా పాటించరు. సో ఇంకా సన్యాసం, వనప్రస్థ వదిలేసేయండి. సో అందుకనే శూద్రులు మాత్రం ఓన్లీ గృహస్థాశ్రమాన్ని అనుసరిస్తారు అనమాట. సో ఈ సన్యాసులు ఇంకా బ్రహ్మచారులు వీళ్ళిద్దరు ఏంటంటే ఇలా ఇంటింటికి వెళ్ళి అడుక్కుంటారు, భిక్షాటన చేసుకుంటారు. కానీ గృహస్థుడు అలా చేయకూడదు. ప్రజాపతి దక్షుడు అందుకనే ఇక్కడ ఈ నారద మునిని ఇలా ఖండన చేస్తున్నారు, అంటే నారద మునిని ఖండిస్తున్నారు. ఎందుకంటే నారద ముని ఆయన బ్రహ్మచారి, ఆయన ప్రతి ఇంటింటికి వెళ్ళి అడుక్కుంటున్నాడు. హీ మేడ్ సన్యాసిస్ ఆఫ్ దక్షాస్ సన్స్. సో దక్ష ప్రజాపతి యొక్క పుత్రుల్ని సన్యాసులుగా మార్చేశాడు. వాళ్ళందరూ గృహస్థులు అవ్వారనేసి ట్రైనింగ్ ఇస్తుంటే ఇక్కడ, ఎందుకంటే ఫస్ట్ స్టేజ్ ట్రైనింగ్ బ్రహ్మచారి, తర్వాత గృహస్థ అవ్వాలి అని దక్షుడు ట్రైనింగ్ ఇస్తుంటే ఇప్పుడు నారదుని వాళ్ళని డైరెక్ట్గా సన్యాసులుగా చేశాడు. అందుకని నారదుని పట్ల ఎంతో క్రోధం ఆయనకి. నాకు పెద్ద అన్యాయం చేశాడు నారదముని. దక్ష ప్రజాపతి ప్రకారం నారదముని నా కొడుకుల్ని తప్పుదారి పట్టించాడు. అసాధ్వకారి అర్భకానాం. దక్ష అంటాడు, నా పిల్లలు పాపం అమాయకులు, చిన్నపిల్లలు, ఏం అనుభవం లేదు, అలాంటి వాళ్ళని నారదముని ఇలా తప్పుదారి పట్టించి వాళ్ళనందరినీ వైరాగులుగా చేసేసాడు. అందుకనే ప్రజాపతి దక్షుడు నారదముని అసాధు, నువ్వు సాధువు కాదని చెప్పాడు. సాధువులాగా వస్త్రాలు మాత్రమే ధరించావు. ఈ విధంగా ఒక్కొక్కసారి గృహస్థులు సాధువుల్ని, సన్యాసుల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు, బ్రహ్మచారుల్ని. ముఖ్యంగా ఎప్పుడైతే వాళ్ళు వాళ్ళ యొక్క పుత్రుల్ని కృష్ణ భావనామృతంలో, భక్తి మార్గంలో వాళ్ళకి మార్గదర్శనం చేస్తారు. గృహస్థ అనుకుంటాడు, గృహస్థ ఆశ్రమంలో ప్రవేశిస్తే కానీ అతను సరైన సన్యాసి కాలేడు అని. ఒకవేళ ఒక యవ్వన వయస్సులో ఉన్న ఒక వ్యక్తి డైరెక్ట్గా సన్యాసి అయిపోతే నారదముని యొక్క ఆదేశాలనుసారంగా అప్పుడు అందుకని వాళ్ళ తల్లిదండ్రులు చాలా క్రోధితులైపోతారు అటువంటి వ్యక్తుల పట్ల. ఇదే మనం చూడొచ్చు మన కృష్ణ భావనామృతం ఉద్యమంలో కూడా. మేము ఇక్కడంతా కూడా చాలామంది పాశ్చాత్య దేశంలో ప్రభుపాల్ వారు చెప్తున్నారు, చాలామంది యువకులకి మేము ఈ యొక్క భక్తి మార్గాన్ని అనుసరించడానికి ప్రేరణ ఇచ్చి వాళ్ళందరినీ కూడా బ్రహ్మచార్యులు, సన్యాసులుగా చేసేస్తున్నాం. సో కానీ మేము గృహస్థులుగా కూడా గృహస్థాశ్రమాన్ని కూడా పాటించడానికి మేము ఇక్కడ అవకాశం ఇచ్చాము. కానీ ఇక్కడ గృహస్థ కూడా వైరాగ్య మార్గాన్ని అనుసరిస్తాడు, భక్తి మార్గాన్ని అనుసరిస్తున్నారు. ఇక్కడ గృహస్థు కూడా అన్ని రకాల చెడు అలవాట్లని వదిలేస్తున్నారు. అందుకనే తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారంటే
ఈ ఇస్కాన్కి వెళ్ళిపోతే బ్రహ్మచారి కానీ, గృహస్థ కానీ, వానప్రస్థ కానీ, సన్యాసి కానీ ఎవరైనా సరే అందరూ వాళ్ళ జీవితం నాశనం అయిపోతుంది అని అనుకుంటున్నారంట. ఎందుకంటే ఇస్కాన్లో మీరు వచ్చారంటే మాంసం తినడానికి వీల్లేదు, అవైద్య స్త్రీ సంఘం చేయడానికి వీల్లేదు, సిగరెట్టు, మందు, టీ, కాఫీ కూడా తాగడానికి వీల్లేదు. అలాగే ఎటువంటి ద్యూత క్రీడడం, గ్యాంబ్లింగ్ ఆడడానికి వీల్లేదు. అందుకనే చాలామంది ఇన్ని ఇన్ని చేయడానికి వీల్లేదే, ఇన్ని రూల్స్, కాబట్టి వాళ్ళు అనుకుంటారు ఇస్కాన్కి వెళ్తే మన జీవితం నాశనం అయిపోతుంది, ఎవరు వెళ్తే వాళ్ళ జీవితం నాశనం అయిపోతుంది, ఎవరైనా సరే వాళ్ళు అనుకుంటున్నారు. ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో ఈ 4 ఏవైతే నియమాలు ఇస్కాన్లో ఉన్నాయో పాటించడానికి, అవి అందరూ కూడా బ్రేక్ చేస్తారనమాట. ఈ రూల్స్ ఎవరు పాటించరు. బయట నార్మల్ ప్రజలు అవైద్య స్త్రీ సంఘం చేస్తారు, మద్యపానం చేస్తారు, సిగరెట్ తాగుతారు, ఇంకేంటి ద్యూతం ఆడతారు, మాంసం అయితే తింటారు, ఆవు మాంసం కూడా తింటారు. అందుకనే ఈ 4 పాపకార్యాలు అన్నమాట ఇవి. ఈ 4 పాపాలు చేయడమే వాళ్ళ జీవితం. పాశ్చాత్య మెలెచ్చ యవ్వన యొక్క సంస్కారం, సభ్యత అంటే 4 పాపాలు చేయడమే. సో ఇప్పుడు భారతదేశం కూడా అనుసరిస్తుంది అమెరికాను, కాబట్టి ఇప్పుడు భారతదేశంలో కూడా 90% పైన అందరూ మాంసాహారాలే, మాంసం తింటున్నారు. ముందు ఇలా ఉండేది కాదు. సో ఎంత పాశ్చాత్య దేశాన్ని అనుసరిస్తే వాళ్ళ అలవాట్లన్నీ కూడా నేర్చుకుంటున్నారు మంచిగా. సో అందుకని ఇప్పుడు వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు ఇవి 4 నియమాలు ఎందుకు పాటించాలి భారతీయులకు కూడా. అలాంటి దుస్థితికి, దుర్గతికి చేరుకున్నారన్నమాట భారతీయులు. ఇంకా తల్లిదండ్రుల వాళ్ళకి ఎటువంటి శిక్షణ ఇవ్వరు, మాంసం తినకూడదని చెప్పరు చిన్నప్పటి నుంచి. అందుకనే చాలామంది తల్లిదండ్రులు మా యొక్క ఈ మూమెంట్ని అంటే ఇష్టపడరు. ప్రజాపతి దక్షుడు కూడా నారదముని అంటే ఇష్టపడలేదు, నారదమునిని రకరకాలుగా నిందించాడు. అయినా కానీ ఎవరో ఇలా కొంతమంది తల్లిదండ్రులు ఏవో మాటలు అంటున్నారు, నిందిస్తున్నారు అనేసి మనము మన కర్తవ్యం చేయడం మాత్రం వదులుకోము. ఎందుకంటే మనం నారదముని యొక్క అనుచరులం కదా. చాలామంది బయట గృహస్థ ఆశ్రమంలో ఉన్నవాళ్ళు అనుకుంటారు ఈ గృహస్థ ఆశ్రమంలో ఉన్న ఈ మైథున సుఖాన్ని ఎలా వదులుకోగలుగుతారు ఎవరైనా సరే. ఇలా అన్ని మైథున సుఖాన్ని వదిలేసి, సెక్స్ లైఫ్ని వదిలేసి ఎలా ఒక వ్యక్తి సన్యాసం తీసుకోగలడు, బ్రహ్మచారి అయిపోగలడు ఇస్కాన్లో అని అనుకుంటున్నారు. కానీ యాక్చువల్లీ విషయం ఏంటంటే గృహస్థాశ్రమంలో మైథున జీవితం అనుసరించడానికి ఒక కన్సెషన్ ఇచ్చారు, అదొక డిస్కౌంట్ అనమాట, కన్సెషన్. కానీ ఇది సంపూర్ణంగా వదులుకోవాలంటే నెక్స్ట్ ఆశ్రమానికి వెళ్ళాలన్నమాట, వానప్రస్థ తర్వాత సన్యాసం. అందుకనే వైదిక వర్ణాశ్రమంలో చెప్తారు మీకు 50 ఏళ్ళు నిండాయా అంటే ఇంక ఇప్పుడు మరి వానప్రస్థ తీసుకోవాల్సిందే, ఇంకా గృహస్థాశ్రమంలో ఉండకూడదు. సో తర్వాత వానప్రస్థాశ్రమం అంటే ఏంటో కూడా ప్రభుపాదులు బాగా వర్ణిస్తారు ఇంకో చోట. ముఖ్యంగా ఏంటంటే సంసారం చేయడం, సెక్స్ లైఫ్ వదిలేసి ఇంకా ఇప్పుడు తీర్థయాత్ర చేయడం, ఇంకా భౌతిక విషయాల గురించి సమయం తగ్గించి ఆధ్యాత్మిక విషయాల్లో సమయం ఎక్కువగా గడపడం, అలా చేయాలన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం ఉన్న ఆధునిక సమాజంలో సమస్య ఏంటంటే చచ్చే వరకు గృహస్థాశ్రమంలోనే ఉండి చాలా రకాల బాధలు పడుతున్నారు అనమాట. అందుకే నారదముని యొక్క శిష్యులు అందరూ ఇప్పుడు యంగ్ జనరేషన్కి కృష్ణ భావనామృతంలో వెంటనే జాయిన్ అయిపోయింది అని చెప్తున్నారు. ఇందులో తప్పు ఏమీ లేదు. సో చాలామంది ఇలా దక్షుడిలాగానే ఆలోచిస్తారు తల్లిదండ్రులు కూడా. అదేంటి ఇంత యువకుడుగా ఇంకా యవ్వన వయసులో ఉన్నారు, లేకపోతే ఇంకా పిల్లలు ఇంకా వీళ్ళు ఈ టైంలోనే అన్నీ వదిలేసి ఇస్కాన్లో జాయిన్ అయిపోతే ఇది తప్పు కదా, కరెక్ట్ కాదు కదా, ఇలా ప్రచారం చేయడం తప్పు కాదు అని చెప్తున్నారు కదా ప్రభుపాల్ గారు. జై ప్రభుపాద్ అంటే సరిపోదు, ప్రభుపాల్ గారు రాసిన శిక్షణల్ని మరి స్వీకరించి పాటించాలి. మరి అది అప్పుడు నిజంగా జై ప్రభుపాద్ అంటున్నారు మీరు. 37వ శ్లోకం.
ऋणैस्त्रिभिरमुक्तानाम् अमीमांसिता कर्मणां विघात श्रेयसः पाप లోకయోరుభయో కృతః. ప్రజాపతి దక్షుడు ఏమంటున్నాడంటే, ఇంకా నా పుత్రులు, ఆయన కారణం చెప్తున్నాడు ఎందుకు ఇది తప్పు, అసలు వాళ్ళు గృహస్థులుగా ఎందుకు అవ్వాలి అనే విషయం పైన. నా పుత్రులు వీళ్ళు ఇంకా వాళ్ళ యొక్క రుణం నుంచి ముక్తి పొందలేదు. 3 రకాల రుణాలు ఉంటాయి, 3 రకాల రుణాల నుంచి ముక్తి పొందలేదు. అందుకనే అందుకనేసే ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే, వాళ్ళు ఇంకా రుణాలు ముక్తి చేయాలి. నారదునికి అంటున్నాడు, నువ్వు ఒక పాపం పురుషుడివి, నువ్వు వాళ్ళు ఇలా సరైన సద్గతి పొందడానికి ముందు లోకంలో మంచి లోకాలు నెక్స్ట్ ప్రాప్తి పొందాలి అంటే వాళ్ళు వాళ్ళ యొక్క రుణాలని తీర్చుకోవాలి. ఎవరి పట్ల? సాధువుల పట్ల, దేవతల పట్ల, ఇంకా తండ్రి పట్ల. ఈ ముగ్గురి పట్ల రుణం ఉంది వాళ్ళకి. ఆ రుణాన్ని తీర్చుకోకముందే నువ్వు వాళ్ళని సన్యాసులు చేస్తావు కాబట్టి నువ్వు పాపం చేస్తావు, వాళ్ళ యొక్క పురోగతిని అడ్డుకుంటున్నావు నువ్వు. వాళ్ళు ఇలా చేస్తే కదా నెక్స్ట్ మంచి జీవితం, నెక్స్ట్ మంచి లోకాన్ని పొందుతారు, సద్గతిని పొందుతారు. సో ఇక్కడ ప్రతి ఒక్క పాయింట్కి అంటే ప్రతి శ్లోకానికి పర్ఫెక్ట్ ప్రభుపాద ద్వారా ఇచ్చారు. చాలా అద్భుతమైన తాత్పర్యాలు ఉన్నాయి. సో మంచి ఎక్స్ప్లెనేషన్ అవసరం దీనికి యాక్చువల్లీ. ఎందుకంటే ఇది చాలామంది ప్రశ్న అనమాట. అరే ఎవరైనా ఇలా సన్యాసి బ్రహ్మచారిగా అన్ని వదిలేసి వెళ్ళిపోతే మరి వాళ్ళకి వాళ్ళ తండ్రి పట్ల, లేకపోతే సమాజం పట్ల వాళ్ళకి బాధ్యత, కర్తవ్యం, దేవతల పట్ల, లేకపోతే పితృల పట్ల, లేకపోతే ఇలా చెప్పినట్టు సాధు ఉండాలి కదా, మరి అవన్నీ ఎలా? సో ఎప్పుడైతే ఒక బ్రాహ్మణుడు జన్మిస్తాడో ఆయనకి 3 రుణాలు ఉంటాయి, సాధువులకి, దేవతలకి మరియు తండ్రికి. అందుకనే బ్రాహ్మణుడిగా పుట్టిన తర్వాత ఆయన బ్రహ్మచర్యను పాటిస్తాడు. బ్రహ్మచర్యను పాటించడం ద్వారా సాధువుల పట్ల ఉన్న రుణం అనేది రుణం నుంచి ముక్తి పొందుతాడు. అలాగే రకరకాల యజ్ఞాలు చేయడం ద్వారా దేవతలు పట్ల ఉన్న రుణం ముక్తి అవుతుంది. దాని తర్వాత ఆయన పుత్ర సంతానం లేకపోతే పిల్లల్ని కన్నప్పుడు దాని తర్వాత ఆయన తండ్రి పట్ల ఉన్న రుణం తొలగిపోతుంది ఆయనకి. సో అందుకనే ఇక్కడ చెప్తున్నారు అన్నమాట ప్రజాపతి దక్షుడు రెనౌన్స్డ్ ఆర్డర్ అంటే సన్యాసం అనేది కరెక్టే, ముక్తి పొందడానికి సన్యాసం తీసుకోవాలి. కానీ ఇలా దేవతలకి, తండ్రికి మరియు సాధువుల పట్ల రుణం పూర్తి చేసుకోకుండా ముందే కాదు. అంటే ఇప్పుడు దేవతలకి, సాధువులకి, ఇంకా వీళ్ళందరికీ రుణం తీర్చుకోవాలంటే ఫస్ట్ బ్రహ్మచర్యం పాటించాలి, తర్వాత గృహస్థాశ్రమం పాటించాలి, తర్వాత వానప్రస్థం, తర్వాత సన్యాసం. చాలామంది ఇలా అంటారు. అదేంటి ఫస్ట్ బ్రహ్మచారి తర్వాత గృహస్థగా కంపల్సరీ కాదు, ఇది ఆప్షనల్. కావాలంటే బ్రహ్మచారిగా ఉండి తర్వాత గృహస్థగా కూడా మారచ్చు, లేకపోతే డైరెక్ట్గా కూడా సన్యాసం తీసుకోవచ్చు అనమాట. 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో కానీ ఇప్పుడు దక్షుడు లాంటి వాళ్ళు ఏమనుకుంటారంటే అలా సెకండ్ ఆప్షన్ క్లోజ్ చేసేసి బ్రహ్మచారి తర్వాత కంపల్సరీ గృహస్థ, అలా ఏం లేదు, ఇష్టం, కంపల్సరీగా అవసరం ఏం లేదు, గృహస్థగా మారచ్చు, లేకపోతే డైరెక్ట్ సన్యాసిగా కూడా కావచ్చు అనమాట. సో 2 కరెక్టే. సో అందుకే దక్ష ప్రజాపతి అందుకే ముందే చెప్పారు, దక్షుడు నేనే సాధువు, నారదుముని సాధువు కాదు అంటున్నాడు. అది తప్పు. నువ్వు సాధువు కాదు అని ఎవరు అనలేదు. నువ్వు గొప్ప యజ్ఞాలు చేస్తావు, నువ్వు గృహస్థ ధర్మాన్ని పాటిస్తున్నావు, బాగా ఓకే ఫైన్. అలాగే కానీ ఇప్పుడు నారదుముని కూడా ఆయన కర్తవ్య పాలన చేస్తున్నాడు, ఆయన కూడా మహాభక్తుడు, ఆయన కూడా సాధువు. ఈ విషయంలో తప్పు చేశాడు దక్షుడు. నేను ఒక్కడనే సాధువు, అతను సాధువు కాదా, అది తప్పు. అందుకనే ఇక్కడ చెప్తున్నారనమాట దక్షుడు. ఆయన ఏమనుకుంటున్నాడంటే ఇది ఆయన మనోభావన. ఇంకా 3 రుణాల నుంచి ముక్తుడు అవ్వకపోతే మరి ఎలా నారదుముని వాళ్ళని డైరెక్ట్గా సన్యాసులుగా చేసేయగలడు? సో ప్రజాపతి దక్షుడికి ఈ విషయం తెలియదు. భాగవతంలో ఒక శ్లోకం ఉంది, దేవర్షి భూతాప్త నృణాం పితృణాం నకింకరో నాయం ఋణీచ రాజన్.
సర్వాత్మనాయ శరణం శరణ్యం గతో ముకుందం పరిహృత్య కర్తం. ప్రతి ఒక్కరికి దేవతల పట్ల రుణం ఉంది, ఇంకా సాధారణ జీవరాశుల పట్ల కూడా రుణం ఉంది. అలాగే వాళ్ళ యొక్క పరివారం పట్ల, వాళ్ళ యొక్క పితృల పట్ల, ఇలా అందరి పట్ల వాళ్ళకి రుణం ఉంది, కరెక్టే. కానీ ఎవరైతే సంపూర్ణంగా ఆ కృష్ణుడికి శరణాగతులు అవుతారో, సర్వాత్మనహ్య శరణం శరణ్యం గతో ముకుందం పరిహృత్య కర్తం. సో అలాంటి వారికి ఎవరైతే ముక్తిని ప్రసాదించగలిగే ఆ ముకుందుడికి, కృష్ణుడికి శరణాగతులు అవుతారో, అతను ఏ యజ్ఞాలు చేయకున్నా కానీ అన్ని రకాల రుణాల నుంచి ముక్తుడైపోతాడంట. సో ఈ విధంగా ఈ రుణాలన్నీ వాళ్ళకు ఎవరైతే సంపూర్ణంగా కృష్ణుడికి శరణాగతులు అవుతారో అలాంటి వారికి ఈ రుణాలన్నీ తీర్చాల్సిన అవసరం లేదు. ఈ పాయింట్ మనకు చాలా క్లియర్గా ఉండాలన్నమాట. సో ఇది శాస్త్రాల్లో చెప్పారు. అందుకే నారదముని చేసింది కార్యము కరెక్టే. ఇలా ప్రజాపతి దక్షులకి సంపూర్ణంగా చూడండి, నారదుని ఎక్కడ ఫోర్స్ చేయలేదు, వాళ్ళకి ఉపదేశించాడు. తర్వాత వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు, అవునా కదా? సో అందుకనే ముందే ప్రభుపాల ద్వారా రాశారు. సో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి సరైన విద్యాభ్యాసం చేయించిన తర్వాత, అందులో బ్రహ్మచర్యం అనేది కూడా ఇంపార్టెంట్ అండి. దాని తర్వాత బ్రహ్మచర్యంగా ఉండే తర్వాత విద్యాభ్యాసం అంతా అయిపోయిన తర్వాత ఇది వైదిక పద్ధతి. వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు నిజంగా, ఓకే నేను నెక్స్ట్ గృహస్థాశ్రమంలోకి ప్రవేశించాలా, లేకపోతే ఇలాగే కంటిన్యూ అయ్యి డైరెక్ట్గా సన్యాసం తీసుకోవాలా, ఇది వాళ్ళపైన డెసిషన్ వదిలే అన్నమాట. ఇప్పుడు ఇక్కడ వాళ్ళే డిసైడ్ చేసుకున్నారు. ఎవరు? దక్ష ప్రజాపతి యొక్క పుత్రులు. ఓకే, ఈ గృహస్థాశ్రమం కన్నా నాకు సన్యాసం బెటర్ తీసుకోవడం అని వాళ్ళు నిర్ధారణ చేసుకొని వాళ్ళు సన్యాసం తీసుకున్నారు. దానికోసం ఎన్నో శ్లోకాలు ఉన్నాయి. నారదముని 2-3-4 శ్లోకాలే చెప్తారు. దాని తర్వాత శుకదేవ్ గోస్వామి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలా ఆ హర్యాశ్వసులు వాళ్ళు అనుకున్నారు, అర్థం చేసుకున్నారు. నారదముని చెప్పిన వాక్యాలని ఎంత ఇండైరెక్ట్గా చెప్పారు నారదముని, అయినా కానీ వాళ్ళు దాన్ని గ్రహించి వాళ్ళు అందులోంచి మర్మాన్ని ఏంటో అర్థం చేసుకొని వాళ్ళు ఈ విషయాన్ని కూడా చాలా కంక్లూడ్ చేసుకున్నారు. నేను ఈ భౌతిక ప్రపంచంలో ఉండి సంసారం చేయదలుచుకోలేదు, ఇది నాకు లాభం లేదు అని బాగా క్లియర్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాతే వాళ్ళు సన్యాసం తీసుకోవడానికి నిర్ణయించుకున్నారు. ఆ విషయాన్ని శుకదేవ్ గోస్వామి బాగా వర్ణించారు ఒక 6-7 శ్లోకాల్లో. అది చూసాం మనం ఆల్రెడీ, రైట్? సో అందుకనే ఇక్కడ ఈ విధంగా డైరెక్ట్గా భగవంతుడికి శరణాగతం అవ్వాలనేసి వాళ్ళకి ఇచ్చిన శిక్షణ కరెక్టే నారదముని. ఈ హర్యాశ్వస్, శవలాశ్వస్ వాళ్ళు కూడా కరెక్ట్ పని చేశారు. కానీ నారదముని చేసిన గొప్ప సేవను అర్థం చేసుకోలేకపోయాడు దక్షుడు. ఎందుకంటే ఫైనల్గా ఎలాగో సన్యాసం తీసుకోవాలి కదా, లేకపోతే డైరెక్ట్గా భగవంతుడికి శరణాగతం అయిపోవాలి అన్ని వదిలేసి భౌతిక జీవితాన్ని. సో అదేదో వాళ్ళు ముందే చేసేసారు కాబట్టి దక్షుడు సంతోషించాలి. అంటే మొత్తం గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం తర్వాత వెళ్ళేంతవరకు వాళ్ళు వెయిట్ చేయలేదు, వాళ్ళు డైరెక్ట్గా చేసుకున్నారు. కాబట్టి ఇంకా చెప్పాలంటే ఇది ఒక షార్ట్ కట్. సో సంతోషించేది పోయి ఆయన దుఃఖిస్తున్నాడు. అందుకే ఇక్కడ నారదుముని ముందు శ్లోకంలో అసాధు అన్నాడు, సాధువుగా అన్నాడు. ఇప్పుడు అంటాడు పాపం రూపం దాలిస్తుంది, నువ్వే పాప పురుషుడు అంటున్నారు. సో ఈ విధంగా నారదమునిని ఎంత గొప్ప వైష్ణవుణ్ణి, మహాభక్తుడిని నువ్వు పాపివి, అసాధువి అని నిందిస్తున్నారు అన్నమాట. అయినా కానీ చూడండి నారదుని యొక్క గొప్పతనాన్ని మీరు చూడాలి ఇక్కడ. అది గొప్ప వైష్ణవుడి యొక్క లక్షణం ఏంటనేది మనం నారదుని చూసి నేర్చుకోవచ్చు. ఎలాగైతే ముందు కూడా దక్ష ప్రజాపతి శివుణ్ణి అపమానించాడు, ఆయన శివుడు మొత్తం సహించాడు, అవును. అలాగే ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. అదేవిధంగా ఇప్పుడు దక్షుడు నారదమునిని అవమానిస్తున్నాడు. పోయిన జన్మలో శివుణ్ణి అపమానించాడు, ఈ జన్మలో నారదమునిని, మహాభక్తుడైన నారదమునిని. సో అయినా కానీ నారదముని కూడా శివుడు ఎలాగైతే అంతా సహించాడో అలాగే నారదముని కూడా సహిస్తున్నాడు. ఎందుకు సహిస్తున్నాడు అనే పాయింట్ చాలా హై క్లాస్ ఉంటుంది. అది మనం ప్రభుపాల ద్వారా తాత్పర్యం నుంచి నేర్చుకుందాం. ఇవి మనం నేర్చుకోవాల్సింది. స్టోరీ తెలిస్తే సరిపోదు, అందులోంచి మనం ఏం నేర్చుకోవాలో అది ఇంపార్టెంట్. సో ఇక్కడ నారదుని దక్షుడు ఇంత నిందించినా కానీ నారదుని దాన్ని సహిస్తూ స్వీకరించారు. ఆయన మాత్రం ఆయన కర్తవ్యం చేశాడు కాబట్టి నారదునికి తెలుసు, నేను నా కర్తవ్య పాలన చేశాను, నేను అందరు దక్ష ప్రజాపతి యొక్క పుత్రుల్ని భగవద్ధామానికి తిరిగి వెళ్ళే విధంగా వాళ్ళకి మార్గదర్శనం చేశాను అని ఆయన
కన్విన్స్ అయిపోయి ఉన్నాడు, ఆయనకేం డౌట్ లేదు. కానీ ఇప్పుడు దక్షుడు ఏదో ఆయన నిందిస్తున్నాడు, ఆయన కానీ సహిస్తున్నాడు నారదుని. గొప్పతనం చూడండి నారదునిది. దక్ష ప్రజాపతి ముందుకు వచ్చేసాడు, వాళ్ళ ఇంటికి వచ్చి మరీ ఆయన్ను గుర్తించడానికి ప్రయత్నిస్తే ఇప్పుడు ఇక్కడ దక్షుడే నారదుని ఇంతగా నిందిస్తున్నా కానీ నారదుని ఏమీ అనట్లేదు. ఏవం త్వం నిరనుక్రోశో బాలానాం మతిభిద్దరే పార్షదా మధ్యే చరసి యశోహానిరపత్రపః. ప్రజాపతి దక్షుడు కంటిన్యూ చేస్తున్నారు ఏమని. అందుకనే ఈ విధంగా రకరకాల జీవరాశుల పట్ల ఇలా అత్యాచారం చేస్తున్నాం. ఇంకా ఇలాంటి అత్యాచారం చేసి నేను భగవంతుడు యొక్క పార్షదుడు అనేసి చెప్పుకుంటున్నాం. ఈ విధంగా చెప్పుకోవడం వల్ల భగవంతుడి యొక్క ఖ్యాతిని నువ్వు నశింపజేసేస్తున్నావు. ఈ విధంగా నువ్వు అనవసరంగా అలాంటి అమాయకులైన నా పిల్లల్లో యొక్క మనస్సులో ఈ వైరాగ్యాన్ని పుట్టించావు. అందుకే నువ్వు సిగ్గులేని, ఎటువంటి దయాదాక్షిణం లేని వ్యక్తివి. ఇలా భగవంతుడి పార్షదుడు అంటూ తిరుగుతున్నావే, ఎలా తిరగలుగుతున్నావు అసలు అనేసి నారదుని నిందిస్తున్నారు. చూడండి ఎలా నిందించారు. సో ఈ ప్రజాపతి యొక్క దక్షుడి యొక్క చేతన ఇవాళ రేపు ప్రజల్లో, తల్లిదండ్రుల్లో కూడా అలాగే కొనసాగుతుందన్నమాట. ఎప్పుడైతే ఇలా యువకులు ఇలా బ్రహ్మచారులుగా మారుతారో, ఇస్కాన్లో జాయిన్ అవుతారో, అప్పుడు వాళ్ళ తండ్రులు లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు ఈ కృష్ణ భావనామృతం పైన లేకపోతే ఇస్కాన్ పైన చాలా శత్రుత్వం పెంచుకుంటారు. వాళ్ళు ఇలాంటి వైరి భావన పెంచుకుంటారు, ఇలా అనుచితమైన శబ్దాలు చేస్తారు. ఎందుకంటే వాళ్ళు అనుకుంటారు, అయ్యో నా పిల్లలందరూ కూడా, నా కొడుకులు ఇప్పుడు ఇవన్నీ భోగించకుండా వాళ్ళన్నీ కూడా త్యాగం చేసేస్తున్నారే, అయ్యో ఎలాగైతే తిరగడం ఎలా చేయాలో, మైత్రున సుఖం ఇవన్నీ కూడా వదిలేసుకున్నారే, అయ్యో 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 వాళ్ళందరికీ అవి దక్కట్లేదు, నా కొడుకులకి అవి దక్కట్లేదు అని బాధ అనమాట. సో కర్మి వీళ్ళు అనుకుంటారు, వీళ్ళ ఉద్దేశం ఏంటంటే లైఫ్ని బాగా ఎంజాయ్ చేసి, అన్ని రకాలుగా ఎంజాయ్ చేసి, అన్ని భౌతిక వస్తువుల విషయాలు అన్నిటిని ఎంజాయ్ చేసి, దాని తర్వాత కొన్ని పుణ్యకర్మాలు కూడా చేసుకుంటే, కొన్ని అలా అప్పుడప్పుడు టెంపుల్కి వెళ్ళేసి, అప్పుడప్పుడు అక్కడిక్కడ పూజ చేసి, అక్కడిక్కడ యజ్ఞం చేసి, అక్కడిక్కడ డొనేషన్ ఇచ్చేస్తే సరిపోతుంది, తర్వాత స్వర్గానికి కూడా వెళ్ళిపోవచ్చు అనుకుంటారనమాట. కానీ ఇలాంటి వాళ్ళు అనుకోవడం వలన, అలాంటి వాళ్ళు అనుకుంటే అనుకోనివ్వండి, అది పట్టించుకోరు భక్తులు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, బయట ప్రపంచంలో ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అని పట్టించుకోరు అనమాట భక్తులు. అదే ఇక్కడ రాశారు ప్రభుపాల్ వారు. చూడండి మీరు, ఏ యోగి హవెవర్ ఎస్పెషల్లీ భక్తి యోగి ఇస్ క్యాలస్ టు ద ఒపీనియన్స్ ఆఫ్ దిస్ మెటీరియల్ వరల్డ్. ఈ భౌతిక ప్రపంచంలో కర్మలు ఏమనుకుంటారు అని అస్సలు పట్టించుకోరు. వాళ్ళు అస్సలైన యోగి భక్తులు. సో మీరు అనుకోకూడదు. చాలామంది సమస్య ఏంటంటే సమాజంలో ఏమనుకుంటారు, మా చుట్టాలు ఏమనుకుంటారు, వేరే వాళ్ళు ఏమనుకుంటారు, పక్కింటోడు ఏమనుకుంటాడు. సో వాళ్ళని పట్టించుకోకండి, అది ఇంపార్టెంట్ కాదు. మనం భక్తి చేసుకోవడం ఇంపార్టెంట్. ఎవడు ఏమనుకుంటే మనకు అవసరం లేదు. ఎందుకు, భక్తి చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళు కూడా భక్తి చేసుకోవాలి, వాళ్ళు చేసుకోవట్లేదు, వాళ్ళకి తెలియదు భక్తి అంటే ఏమిటో, రైట్? సో అందుకనే ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే, యోగికి భక్తుడికి ఎటువంటి ఆసక్తి లేదు, స్వర్గానికి వెళ్ళి దేవతల్లాగా ఎన్నో ఏళ్ళు జీవించాలి, ఎన్నో భోగించాలి అని. అందుకనే ప్రబోధానంద సరస్వతి మన ఒక ఆచార్యులు చెప్తున్నారేమని, కైవల్యం నరకాయతే త్రిదశ పూరాకాశ పుష్పాయతే. ఒక భక్తుడికి బ్రహ్మంలో విలీనమైపోయి ముక్తి పొందడం కూడా ఒక నరకంతో సమానం. అలాగే ఇంకా స్వర్గానికి వెళ్ళి భోగించడం అనేది ఆకాశ పుష్పాయతే. అసలు అది అంత భ్రమ. ఒక విధంగా చెప్పాలంటే నిజంగా అసలు అటువంటిది ఏమీ లేనే లేదు భక్తుడికి. దాన్ని ఒక ఎంజాయ్మెంట్గా యాక్సెప్టే చేయరనమాట భక్తులు. ఎందుకంటే అసలు ఆ స్వర్గ సుఖం అనేది అసలైన సుఖం కాదు అనేసి దాన్ని వదిలేస్తారు. అందుకనే ఈ విధంగా వేరే లోకాలకి ప్రయాణించడం కానీ, బ్రహ్మంలో విలీనమయ్యేది ఇంట్రెస్ట్, ఆసక్తి భక్తులకి లేదు. మరి భక్తులకి ఏం ఆసక్తి? భగవంతుడికి సేవ చేసుకోవడం మాత్రం. ముక్తి కూడా ఆశించరు భగవంతుడు. ఈ యొక్క ముక్తిని కూడా భక్తులు ఆశించరు. భక్తులు ఆశించేది భగవంతుడి సేవ. అది ఇక్కడ దొరికితే సరే, నరకంలో దొరికితే సరే, స్వర్గంలో దొరికితే సరే, భగవద్ధామంలో దొరికితే సరే, ఎక్కడ దొరికినా పర్వాలేదు.
భగవంతుడికి భక్తి చేసుకొని భక్తి అంటే సేవ. భగవంతుడికి సేవ చేసుకునే అవకాశం నాకు దొరుకుతుందంటే చాలు. ఇంకేం అవసరం లేదండి. అది ఇప్పుడు కూడా దొరుకుతుంది మీకు. ఈ రోజు కూడా మీకు అవకాశం ఉంది భగవంతుడికి సేవ చేసుకుని. ఈ క్షణంలో కూడా మీకు భగవంతుడికి సేవ చేసుకునే అవకాశం ఉంది. అవునా? సో అందుకనే భక్తులు ఏంటంటే ఎక్కడున్నా సరే, అందుకే శివుడు పార్వతికి చెప్తాడు, భక్తులు ఎక్కడున్నా వాళ్ళు హ్యాపీగా ఉంటారు. నరకం కానీ, స్వర్గం కానీ, పృథ్వీ కానీ, భగవద్ధామం కానీ అంతా ఒకటే వాళ్ళకి. ఎందుకు? వాళ్ళకి ఎక్కడున్నా సరే ఒకవేళ సేవ చేసుకునే ఆపర్చునిటీ ఉంటే చాలు, వాళ్ళు హ్యాపీ. అది ఎక్కడైనా ఉంటుంది, ఎక్కడైనా చేసుకోవచ్చు మనం. అవునా? సో అందుకనే ఇక్కడ ప్రజాపతి దక్షుడు ఏంటంటే ఒక కర్మి టైప్ అనమాట. అందుకనే అతను నారదముని చేసిన ఈ గొప్ప మహత్కార్యము సేవను ఆయన అర్థం చేసుకోలేకపోయాడు. అసలు నారదుని చాలా పెద్ద సేవ చేశారు దక్షుడికి. అవునా? చాలా ఫాస్ట్గా, ఈజీగా వాళ్ళ పుత్రులందరినీ కూడా భగవద్ధామానికి వెళ్ళే మార్గాన్ని సూచించాడు. కానీ దక్షుడికి కోపం వచ్చేసింది. ఎందుకంటే అతనికి సరైన జ్ఞానం లేదు, సంపూర్ణ జ్ఞానం లేదు, భాగవతం సంపూర్ణంగా చదవలేదు. సో అందుకనే నారదముని ఇక్కడ ఆయన ఒక 11,000 కుమారులందరినీ కూడా అమాయకంగా నువ్వు వాళ్ళకి ఏవో మాయమాటలు చెప్పేసి వైరాగ్యం పుట్టించేసి వాళ్ళని తప్పుదారి పట్టించావు అనేసి నిందిస్తున్నాడు. ఇంకా ఇలా నారదుని రకరకాలుగా నిందించారు ఇక్కడ ఈ శ్లోకంలో కూడా. సో ఇది సరైన విషయం కాదు. యాక్చువల్లీ దక్షుడు చేసింది ఇది చాలా పెద్ద తప్పు. ఆల్రెడీ ముందు ఒకసారి శివుడిని నిందించాడు, దానికోసం తలకాయ ఎగిరిపోయింది, అయినా కానీ ఇంకా బుద్ధి రాలేదు. మళ్ళీ నారదుని నిందిస్తున్నాడు. నను భాగవత నిత్యం భూతానుగ్రహ కాతరా రితే త్వాం సౌహృదజ్ఞం వైరన్కరం అవైరిణాం. సో ఇక్కడ భగవంతుడి యొక్క భక్తులందరూ ఎంతో కరుణమయులు, కానీ నువ్వు అంత కరుణామయులు, అందరూ బద్ధజీవులని ఏదో ఒక బాగు చేయాలని కోరుకుంటారు, కానీ నువ్వు ఇలా భక్తుడి వేషం వేసుకొని మనుషుల మధ్య శత్రుత్వం పుట్టిస్తున్నావు. ఎవరైతే నీ శత్రువులు కాదో వాళ్ళల్లో కూడా శత్రుత్వాన్ని పుట్టిస్తున్నావు, వాళ్ళని కూడా శత్రువులుగా మార్చేస్తున్నావు. నేను శత్రువుని కాదుగా, ఇప్పుడు నువ్వు నన్ను శత్రువుగా మార్చేస్తున్నావు. నీ పట్ల ఇద్దరు మిత్రుల పట్ల శత్రుత్వం పుట్టించే వ్యవహారం నీది. ఇలా చేయడానికి, ఇలాంటి కార్యాలు చేసి భక్తుడని చెప్పుకోవడానికి అసలు సిగ్గులేదు నీకు అని ఇక్కడ చెప్తున్నారనమాట. సో ఈ విధంగా నారదుని చెప్పాలంటే నిందించడం ఏంటి, ఇక్కడ అనుచితమైన శబ్దాలతో నారదుని ఇక్కడ నిందిస్తున్నారు. సో నారదుముని, మీరు నారదుముని అనుచరులు అంటే మరి ఇలా అంటారు, మరి జనాలు మరి భరించాలి. ప్రచారం చేసేటప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు, సో భరించాలి మరి. సో కృష్ణ భావనామృతంలో కూడా మేము ఇక్కడ ప్రయత్నిస్తున్నాం, ప్రభుపాల ద్వారా రాస్తున్నారు, మేము ఇక్కడ ప్రయత్నిస్తున్నాము ఇలా యువకుల్ని భక్తులుగా మార్చడానికి, భగవద్ధామానికి పంపించడానికి, ఇలా అన్ని నియమాలు పాటించే విధంగా. కానీ మేము ఈ చేసే సేవను భారతదేశంలో కానీ పాశ్చాత్య దేశాల్లో కానీ చాలామంది దీన్ని ప్రశంసించట్లేదు. భారతదేశంలోనేమో ఇక్కడ కొంతమంది క్యాస్ట్ బ్రాహ్మణాలు ఉన్నారు. క్యాస్ట్ బ్రాహ్మణాస్ అంటే మేము బ్రాహ్మణ కులంలో పుట్టాం కదా, అందుకే మేము బ్రాహ్మణులం, వీళ్ళని క్యాస్ట్ బ్రాహ్మణస్ అంటారు అనమాట. సో వాళ్ళందరూ కూడా ఇస్కాన్ పట్ల వ్యతిరేకంగా శత్రువులుగా మారిపోయారు వాళ్ళకి. సో నారదమునికి ఇప్పుడు దక్షుడు ఎలా శత్రువుగా మారిపోయాడు, అలా ఇప్పుడు ఇస్కాన్కి ఇలాంటి క్యాస్ట్ బ్రాహ్మణాస్ అందరూ కూడా శత్రువులుగా మారిపోయారు. ఎందుకంటే మేము ఫారినర్స్ని కూడా బ్రాహ్మణులుగా మార్చేస్తున్నాం. వాళ్ళకు కూడా మిలైచ్చ యవ్వనులకు కూడా బ్రాహ్మణత్వాన్ని ప్రసాదించేస్తున్నాం, వాళ్ళకు కూడా బ్రాహ్మణులుగా ట్రైనింగ్ ఇచ్చేస్తున్నాం, శిక్షణ ఇచ్చేస్తున్నాం, వాళ్ళని కూడా బ్రాహ్మణులుగా చేసేస్తున్నాం. అందుకనే సో ఎందుకంటే ఇప్పుడు మేము వాళ్ళకు కూడా సరైన శిక్షణ ఇచ్చి వాళ్ళకు చెప్తాం, మీరు 4 నియమాలు పాటించండి, 4 నియమాలు పాటించి తద్వారా భగవంతుడికి భక్తి చేసుకొని మీరు కూడా బ్రాహ్మణులుగా మారిపోవచ్చు. సో సరైన శిక్షణ ఇచ్చి వాళ్ళకు కూడా మేము ఉపనయనం సంస్కారం చేసేది, బ్రాహ్మణ 2వ దీక్ష ఇచ్చి జంజం ఇస్తాం. సో ఈ విధంగా వాళ్ళని సరైన బ్రాహ్మణులుగా మార్చేస్తున్నాం. సో అందుకనే ఈ ఇండియాలో, భారతదేశంలో కొంతమంది క్యాస్ట్ బ్రాహ్మణులు, వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి చూసి చాలా తట్టుకోలేకపోతున్నారు అనమాట. ఇదేంటి పాశ్చాత్య దేశాలను మిలేచ్చలు యవ్వనులకు కూడా బ్రాహ్మణులుగా మార్చేస్తున్నారు వీళ్ళు, ఇదేంటి అని వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఇంకా అలాగే ఇంతమంది యువకులు, ఎంత మంచి చదువుకునే యువకులు అందరూ ఇస్కాన్లో జాయిన్ అయిపోతున్నారు, తట్టుకోలేకపోతున్నారు అనమాట. అందుకనే వాళ్ళందరూ కూడా శత్రువులుగా మారిపోయారు.
సో మాకేమి ఎవరిని శత్రువుని సృష్టించాలని మాకేం లేదండి, ప్రభుపాల ద్వారా రాస్తున్నారు. కానీ ఎప్పుడైతే మేము మరి భగవంతుడి ప్రచారం కార్యక్రమం చేస్తామో, మరి ఎవరైతే అభక్తులో వాళ్ళందరూ మరి శత్రువులుగా వాళ్ళు మారిపోతారు, లేకపోతే వాళ్ళు భావిస్తారు. కానీ శాస్త్రాల్లో ఇది ఇచ్చారు, మనం ఈ కార్యం చేస్తాము, ఇలా కొంతమంది మనం నిందిస్తారు, దాన్ని మనం సహించాలి, ఇంకా వారి పట్ల కూడా దయ చూపించాలి. అందుకనే ఇక్కడ చెప్పారనమాట, ఎవరైతే ప్రచారం చేస్తున్నారో ఎవరో ఒకరు వారిని నిందిస్తారు, అది భరించాలి. మరి ఆయన భరించడమే కాకుండా ఇంకా వాళ్ళపైన కూడా దయ చూపించాలి మనం. ఈ విధంగా ఎవరైనా నారదుని అనుసరిస్తున్నారో ఆ విధంగా మనం కూడా పాటించాలి. ఒకవేళ ఇలా నారదుని అనుసరించి ఇలా ప్రచారం చేస్తే తప్పకుండా వాళ్ళకి సరైన గుర్తింపు లభిస్తుంది. ఎలాగైతే భగవంతుడు భగవద్గీతలో చెప్తాడు, ఇదం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి భక్తిం మయీ పరాం కృత్వా మామే వైష్యత్య సంశయః నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్ మే ప్రియకృత్తమః భవితా నాచ మే తస్మాత్ అన్యః ప్రియతరో భువి. సో అందుకే ఇక్కడ చెప్పారన్నమాట, ఇది పరమ రహస్యం భగవద్గీత. ఈ యొక్క భగవద్గీత జ్ఞానాన్ని ఎవరైతే పంచుతారో ఇంకరికి, దీనివల్ల భగవద్ధామునికి తిరిగి వెళ్ళిపోయే జ్ఞానాన్ని మనం పంచామనుకోండి, అప్పుడు భగవంతుడికి చాలా ప్రియమైన వారి అయిపోతాం మనం. అది భగవద్గీతలో చెప్తున్నాడు, నాకు ఎవరైతే ఈ గీతా జ్ఞానాన్ని పంచుతున్నారో అంతకన్నా ప్రియమైన వారు నాకు ఎవరూ లేరు. భగవంతుడి అందరికన్నా ప్రియమైన వారు ప్రచారం చేసేవారు, ప్రచారకులు. సో అందుకనే మనం ఇలాంటి శత్రువుల గురించి భయపడాల్సిన అవసరం లేదు, చింతించాల్సిన అవసరం లేదు, నిర్భయంగా గీత భాగవతం ప్రచారం చేయాలి అని ప్రభుపాల ద్వారా రాస్తున్నారు. ఇలా చేయడం ద్వారా భగవంతుడు సంతృష్టి చెందుతాడు. మన యొక్క ఈ సేవను కృష్ణుడు, ఆ చైతన్య మహాప్రభు స్వీకరిస్తారు. ఈ విధంగా ఈ యొక్క శత్రువులు ఇలా అనుచితమైన శబ్దాలు చేసే వ్యక్తుల గురించి పట్టించుకోకుండా మనము నిజాయితీగా భగవంతుడికి ఇలా సేవ చేయాలి, ప్రచారం చేసి. అందుకనే ఇక్కడ చెప్పారనమాట, ఇక్కడ ఈ శ్లోకంలో సౌహృద గహనం అని అంటున్నారు. నువ్వు ఇద్దరు మిత్రుల్ని మధ్యలో శత్రుత్వం సృష్టించే వ్యక్తి అంటున్నారు, దక్షుడు అంటున్నారు నారదుముని. కానీ నారదుముని, ఇంకా ఎవరైతే నారదుముని యొక్క అనుచరులు ఉన్నారు, ఆయన సాంప్రదాయంలో వచ్చే అనుచరులు అంటే మనం అందరం, ఇలా ఒక్కొక్కసారి వాళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళ పరివారం నుంచి ఒకరు భక్తులుగా మారిపోతున్నారు, కానీ ఇంకొకరు భక్తులు కాదు. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయింది, అవునా? ఇప్పుడు ఇంట్లో ఎవరైనా భక్తులుగా మారిపోయారు అనుకోండి, ఇంకొకరు అభక్తులు. సో అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ప్రాబ్లం. అప్పుడు అభక్తులు ఏమనుకుంటారు, ఈ ఇస్కాన్ వాళ్ళు వచ్చేసి ఎంత మంచిగా ఉన్న మా పరివారంలో బాగా అందరం బాగా భోగించే వాళ్ళం, ఇంద్రియ సుఖం చేసుకుంటుంటే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తారు అని వాళ్ళకి చాలా ఇరిటేషన్ అయిపోతుంది అనమాట. తట్టుకోలేరు అనమాట వాళ్ళు ఇంకా శత్రువులుగా మారిపోతారు. వాళ్ళు ఇలాంటి నిందిస్తూ ఉంటారు ఇలా భక్తుల్ని. సో ఈ విధంగా ఇద్దరు పరివారం వ్యక్తుల మధ్యలో శత్రుత్వాన్ని సృష్టించేవారుగా వాళ్ళు గుర్తిస్తారు భక్తుల్ని. కానీ యాక్చువల్లీ ఈ అసలైన భక్తులే, ఈ భక్తులే అసలైన మిత్రులు. సుహృదం సర్వభూతానాంతో భగవంతుడు ఇంకా భక్తులు మాత్రమే అసలైన మిత్రులు, అసలైన శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరికి. అందుకనే చూడండి, అందరూ ఇలా ఎవరైతే ప్రచారం చేస్తారో అందరూ వాళ్ళని తప్పుగా అపార్థం చేసుకుంటారు. ఇలా నారదుని నేను ఎలా అపార్థం చేసుకున్నాడు దక్షుడు, అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ప్రచారం చేస్తారో భౌతికవాదులు, కర్మిలు, వాళ్ళు భక్తుల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. కాబట్టి ప్రచారం అనేది చాలా సులభమైనది కాదు, చాలా కఠినమైంది. అందుకే ఇది థ్యాంక్లెస్ టాస్క్. ఏదో థ్యాంక్ యూ చెప్తే సరిపోదన్నమాట ఈ ప్రచారం చేసేవారికి. ఇది అసలైన కష్టమైన కార్యం, ఇంకా భగవంతుడి ఎంతో ప్రియమైంది. అయినా కానీ ఇది భగవంతుడి యొక్క ఆజ్ఞ కనుక మనము పాటించాలి. ఎలాంటి వాళ్ళు ఎలాంటి వాక్యాలు చేసినా పట్టించుకోకుండా మనం ప్రచారం చేయాలి. 40వ శ్లోకం. నెత్తం పుంసాం విరాగస్య త్వయా కేవలినామృష మన్యసే యద్యుపశమం స్నేహ పాశా నికృంతనం. ప్రజాపతి దక్షుడు ఏమంటాడంటే, ఇలా నువ్వు అనుకుంటున్నావు, ఇలా వాళ్ళ యొక్క హృదయంలో వైరాగ్యాన్ని పెంపొందించేసి ఈ భౌతిక జగత్తు పట్ల వాళ్ళకి ఉన్న బంధాన్ని తెంచేస్తే ఇలా వైరాగ్యం పుట్టుకొచ్చేస్తుంది అనుకుంటున్నావే. కానీ నేను నీకు ఓ విషయం చెప్పాలనుకున్నాను. సంపూర్ణమైన జ్ఞానోదయం అయ్యే వరకు ఇలా
డ్రెస్ చేంజ్ చేసినంత మాత్రాన ఒక వ్యక్తికి వైరాగ్యం పుట్టుకురాదు ఈ భౌతిక ప్రపంచం పైన అని అంటున్నారు అనమాట. అంటే ప్రజాపతి దక్షుడు చెప్పింది కరెక్టే. డ్రెస్ చేంజ్ చేసినంత మాత్రాన, ఏదో కషాయ వస్త్రం ధరించినంత మాత్రాన ఒక వ్యక్తి సన్యాసి వైరాగి అయిపోడు. కరెక్టే. కలియుగంలో సన్యాసులు ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళు అనుకుంటారు ఇలా, అంటే చాలామంది సన్యాసులు అంటే ఇస్కాన్లో కదా, బయట చాలామంది ఉన్నారు సన్యాసులు, ఇలా సాఫ్రాన్ డ్రెస్ వేసుకుంటారు, కాషాయ వస్త్రాలు ధరించి వాళ్ళు ఏం కావాలంటే అవి చేయాలనుకుంటారు. వాళ్ళు అలా కాషాయ వస్త్రాన్ని ధరించి పాపాలు చేసే వాళ్ళని గృహస్థుల కన్నా కూడా నీచమైన వాళ్ళుగా గుర్తించారు ఇక్కడ శాస్త్రాల్లో. ఇలా చేయకూడదు ఎప్పుడైనా సరే. ప్రజాపతి దక్షుడు ఇలాంటి వాళ్ళ గురించి చెప్తే సరే కరెక్టే, కానీ నారదుని అలాంటి వాడు కాదే. నారదుని ఇంకా హర్యాశ్వాస్ శవలాశ్వాస్ ఇద్దరి యొక్క హృదయంలో సంపూర్ణమైన జ్ఞానోదయం చేసి వాళ్ళు సంపూర్ణమైన జ్ఞానంతోనే ఈ యొక్క వైరాగ్య మార్గాన్ని వాళ్ళు అనుసరించారు. ఆ విషయాన్ని మనం చూసుకున్నాం. ఎంత ఇండైరెక్ట్గా చెప్పాడు నారదుని, అయినా వాళ్ళు అంత బాగా గ్రహించి ఆ జ్ఞానాన్ని పొందగలిగారు. చాలా ఇంటెలిజెంట్ వాళ్ళు. మీరు చూసారు, మనం అర్థం చేసుకోలేదు నారదుని చెప్పిన స్టోరీని, కానీ వాళ్ళు అర్థం చేసుకోగలిగారు. అంటే ఎంత బుద్ధిమంతులు, సరైన జ్ఞానం ఉంది వాళ్ళకి. అంత జ్ఞానం ఉంది కాబట్టి వాళ్ళు అలాంటి డిసిషన్ తీసుకోగలిగారు. కాబట్టి ఇలా ఎంతో సరైన జ్ఞానంతో ఇలా వైరాగ్యాన్ని తీసుకోవడం సరైన విధి. అవును, కరెక్టే. సరైన జ్ఞానం లేకుండా, అర్థం చేసుకోకుండా, అసలు కాషాయదస్త్రం అంటే ఏంటి, దాని అర్థం ఏంటో తెలుసుకోకుండా వేసేసుకోవడం కరెక్ట్ కాదు. కానీ వీళ్ళు అలా కాదు. వీళ్ళు బాగా అర్థం చేసుకొని ఈ భౌతిక ప్రపంచంలో మాకు ఇది అవసరం లేదు, భౌతిక సుఖం మాకు వద్దు, ఇది అసలైంది కాదు, దీనివల్ల మాకు ఏం లాభం లేదు అని తెలుసుకొని అర్థం చేసుకొని జ్ఞానోదయం అయ్యే వాళ్ళు వైరాగ్యాన్ని తీసుకున్నారు. ఆ విధంగా ఈ యొక్క వైరాగ్య అంటే సన్యాసం తీసుకునే వాళ్ళు సంపూర్ణమైన జ్ఞానంతో వాళ్ళు ఈ సన్యాసం తీసుకోవాలి. అందుకే బ్రాహ్మణులు మాత్రం సన్యాసం తీసుకోవాలి. ఎందుకంటే బ్రాహ్మణులు అంటే వాళ్ళకి సంపూర్ణమైన జ్ఞానం ఉందంటే వాళ్ళే బ్రాహ్మణులు. బ్రహ్మ జ్ఞానం కలిగిన వారినే బ్రాహ్మణులుగా గుర్తిస్తాము. జస్ట్ బ్రాహ్మణ కులంలో పుడితే సరిపోదు. సో అందుకనే ఇక్కడ చెప్తున్నారనమాట. ఇది మరి ఎలా మనము ఈ యొక్క స్టేజ్కి వెళ్ళగలము అంటే భక్తి చేసుకొని. వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత జనయత్యాసు వైరాగ్యం జ్ఞానం చయదహైతుకం. జ్ఞానము మరియు వైరాగ్యము రెండు కూడా భక్తి చేసుకోవడం వల్ల పుట్టుకొచ్చేస్తాయి. మీరు సరిగ్గా భక్తి చేసుకుంటే జ్ఞానము వైరాగ్యము రెండు వస్తాయి. ఇవి బై ప్రోడక్ట్స్ అనమాట భక్తికి. అదే ఇక్కడ చెప్తున్నారు. ఎవరైనా భక్తి చేసుకుంటే వారికి భౌతిక ప్రపంచం, భౌతిక విషయ వస్తువుల ఆసక్తి పట్ల వైరాగ్యం వస్తుంది, పుట్టుకొచ్చేస్తుంది న్యాచురల్గా. సరైన జ్ఞానం కూడా లభిస్తుంది వాళ్ళకి. అసలైన జ్ఞానం భగవద్జ్ఞానం. కృష్ణుడి గురించి తెలుసుకోవడమే అసలైన జ్ఞానం. వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో, ఇదే కదా కృష్ణుడి గీతలో చెప్పింది. సో అందుకనే ఇందులో డౌట్ లేదు. అందుకే ఇప్పుడు ప్రజాపతి దక్షుడు ఇలా నారద మునిని అనడం అనేది సరికాదు, ఇలా నిందించడం సరికాదు. ఎందుకంటే నారద ముని యొక్క పుత్రులు ఫస్ట్ వాళ్ళకి సరైన జ్ఞానాన్ని ఇచ్చారు. వాళ్ళ తర్వాత ఆ జ్ఞానం పొందిన తర్వాతే వాళ్ళు వైరాగ్యాన్ని తీసుకున్నారు, స్వీకరించారు. ఎందుకంటే ఆ జ్ఞాన వైరాగ్యం వాళ్ళు పుట్టుకొచ్చింది. సో జ్ఞానం వచ్చింది, జ్ఞానంతో వాళ్ళకి వైరాగ్యం వచ్చింది. దాని తర్వాత వాళ్ళు ఇవన్నీ వదిలేసి భగవద్భక్తిని సంపూర్ణంగా చేసుకున్నారు, లేకపోతే వైరాగ్యాన్ని స్వీకరించారు. 41వ శ్లోకం. ఓకే, ఇంకొక 3 శ్లోకాలు ఉన్నాయి, 4 శ్లోకాలు ఉన్నాయి, చూద్దామంటే కొంచెం ఈరోజు కూడా లేట్ అవ్వచ్చు. నానుభూయ న జానాతి పుమాన్ విషయ తీక్ష్ణతాం నిర్విద్యతే స్వయం తస్మాన్ నతతా భిన్నధి పరైః. ఈ యొక్క భౌతిక సుఖం ఏదైతే ఉందో ఇది అన్ని దుఃఖాలకి కారణం. కానీ ఇప్పుడు దక్షుడే చెప్తున్నాడు భౌతిక సుఖమే అన్ని దుఃఖాలకు కారణం. కానీ ఏమంటాడు, కానీ ఈ యొక్క సుఖాన్ని అనుభవించనిదే ఇందులో ఎంత దుఃఖం ఉందనే విషయం ఎవరు తెలుసుకోలేరు. ఇది దక్షుడి యొక్క తాత్పర్యం అనమాట, దక్షుడి యొక్క అండర్స్టాండింగ్. అందుకని ఒక వ్యక్తి ఇలా భౌతిక సుఖాన్ని అనుభవించి తర్వాత జ్ఞానాన్ని పొంది ఈ అనుభవం ద్వారా ఈ యొక్క భౌతిక సుఖం అనేది తుచ్చమైనది, మిథ్య అనే విషయాన్ని గ్రహించాలి. అలా ఇంకొకరి సహాయం లేకుండా అతను స్వయంగా తెలుసుకోవాలి ఈ భౌతిక సుఖం అనేది తుచ్చమైనది అని. ఇలా ఇంకొకరు
చెప్పిన మాటలు విని మనస్సు మార్చుకొని వైరాగ్యులుగా మారడం అనేది అసలైన వైరాగ్యం కాదు. అంటే విషయం ఏంటంటే ఇక్కడ దక్షుడు ఉంటాడు కరెక్టే, నేను ఒప్పుకుంటాను. ఫస్ట్ ఫైనల్గా సన్యాసం తీసుకోవాల్సింది, ఫైనల్గా భౌతిక ప్రపంచం నుంచి వదిలేయాల్సింది, భౌతిక సుఖం తుచ్చమైన. కానీ అది ఇలా నువ్వు చెప్పినంత మాత్రం ఎవడో చెప్పితే వచ్చేది కాదు అది. చాలామంది దక్షుడి ఆర్గ్యుమెంట్స్, చాలామంది ఆర్గ్యుమెంట్స్ ఇవే, అవునా? అందుకే చాలా ఇంపార్టెంట్ పర్పస్. చాలామంది ఇలాగే ఆర్గ్యూ చేస్తారు. అదేంటి, ఎక్స్పీరియన్స్ అయిన తర్వాతే కదా, అనుభవించిన తర్వాతే తెలుస్తుంది కదా అసలు భౌతిక సుఖం అంటే ఏంటో, అందులో సుఖం ఉందా లేదా, అందులో అసలు దుఃఖమే ఉందా, అది మిథ్య నిజమా, ఎలా తెలుస్తుంది? సుఖాన్ని అనుభవిస్తేనే కదా తెలిసేది. అలా అనుభవించిన తర్వాత నిజంగా అతనికి అనిపించి తెలిసి అర్థం చేసుకొని అప్పుడు వైరాగ్యం తీసుకుంటే ఓకే, అలా అన్నారనమాట. సో బంగ్లాలో ఒక బెంగాలీలో ఒక సామెత ఉంది. సామెత ఏంటంటే, బాంద్యాకి బుజిబే ప్రసవ వేదన. బాంద్యాకి బుజిబే అంటే బంజర. బంజర అంటే ఎవరైతే బాంజా అంటే ఎవరైతే పిల్లల్ని కనలేదో, పిల్లల్ని కనే బాధ ఎలా తెలుస్తుంది? బాంద్యకి బుజిబే ప్రసవ వేదన. ఎవరైతే ప్రసవించలేదో అలాంటి వాళ్ళు ప్రసవ వేదన ఎలా అర్థం చేసుకోగలరు? ఇది దక్షుడి యొక్క లాజిక్ అనమాట, నారదమునికి. సో ఈ విధంగా దక్షుడు అనేది ఏంటంటే బేసికల్లీ అనుభవిస్తేనే అర్థం చేసుకోగలరు, నీకు ఎలా తెలుస్తుంది? సో కానీ ప్రభుపాద వాళ్ళు ఈ లాజిక్ ఇంకో ట్విస్ట్ ఇస్తారు. ఆ ట్విస్ట్ ఏంటంటే, అలా ప్రసవించేటప్పుడు ఎంతో బాధను అనుభవించి తల్లి బిడ్డను కంటుంది. అయినా కానీ మళ్ళీ అప్పుడు అనుకుంటుంది, అమ్మో ఇంకొకసారి గర్భవతి కాకూడదని. అయినా మళ్ళీ ఇంకొకసారి గర్భవతి అవుతుంది, మళ్ళీ పిల్లని కంటుంది. సో ఇలా గ్యారంటీ లేదనమాట. ఒక వ్యక్తి భోగించిన తర్వాత ఈ రియలైజేషన్కి వస్తాడు, వైరాగ్యం తీసుకుంటాడు అని గ్యారంటీ లేదు. అలా ఉంటే మరి అందరూ వైరాగ్యులుగా మారిపోవాలి కదా, ఎవరైతే భోగించారో. కానీ అందరూ వైరాగ్యం అనుగ్రహించట్లేదు. కొంతమంది మాత్రమే సన్యాసం తీసుకుంటారు అందులో, అవునా? గృహస్థుల నుంచి ఎవరైతే బ్రాహ్మణులు, ఎవరైతే అసలైన జ్ఞానంతో వాళ్ళు జ్ఞానం వస్తుందో వాళ్ళకి, సరిగ్గా భక్తి చేసుకోవడం ద్వారా జ్ఞానం వైరాగ్యం వస్తుంది. ఓకే, సో అందుకనే ఇక్కడ చెప్పేటంటే ఈ యొక్క భౌతిక సుఖం అనేది, మైథున సుఖం అనేది ఎంత శక్తివంతమైందంటే, అందులో ఎంత దుఃఖం అనుభవించిన ఒక వ్యక్తి ఆ సుఖాన్ని వదులుకోగలరు. చూడు, అవును, చాలామంది అంటారు, చాలామంది ఒక్కొక్కసారి ఇలాంటి ఏవో గొడవలు అవుతూ ఉంటాయి ఇంట్లో. ఈ ఫ్యామిలీ వదిలేసి హాయిగా టెంపుల్కి వెళ్ళి టెంపుల్లో బతకడం బెస్ట్ అనుకుంటారు కొంతమంది. కానీ అయినా ఫ్యామిలీని వదలరు. అలా అంటారు కానీ వదలరు. ఎందుకంటే ఆ మైథున సుఖం, భౌతిక సుఖం, ఇంకా ఎంత దుఃఖం ఎంత కష్టం ఉన్నా కానీ దాన్ని వదులుకోరు. అంత ఈజీగా వైరాగ్యం రాదు, చాలా కష్టం వైరాగ్యం రావడం. సో అందుకనే ఇక్కడ చెప్తున్నారనమాట. అందుకే భౌతిక సుఖము, ఈ ప్రకృతి అనేది, భౌతిక ప్రపంచం అనేది చాలా శక్తివంతమైంది. ఎన్ని కష్టాలు వచ్చినా కానీ త్రిప్యంతి నేహ కృపణ బహు దుఃఖభాజ, ఎన్ని రకాల దుఃఖాలు ఉన్నా కానీ ఆ మైథున సుఖాన్ని వదులుకోవడానికి మాత్రం రెడీ అవ్వరు ఎవరు. భౌతిక సుఖాన్ని వదులుకోవడానికి మాత్రం రెడీ అవ్వరు ఎవరు. అందరూ అంటారు దుఃఖాలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, కానీ వదలరు. అదనమాట. మరి ఎలా జరిగేది, వదిలేది ఎలా? ఈ భౌతిక సుఖాన్ని ఎప్పుడు ఎవరు వదిలేదంటే నారదముని వంటి భక్తుల యొక్క సాంగత్యం కలిగినప్పుడు. నారదముని భక్తులు, నారదముని లేకపోతే నారదముని యొక్క అనుచరులు, ఆయన యొక్క సేవకులు, ఆ పరంపరలో వచ్చే వారి యొక్క సాంగత్యం కలిగినప్పుడే మనము ఈ భౌతిక సుఖాన్ని వదలగలము. మనలో వైరాగ్యం అనేది జాగృతం అవుతుంది. అందుకే ఒక్కొక్కసారి భయపడిపోతుంటారు పరివారం వాళ్ళు. ఎవరైనా భక్తులుగా మారిపోతుంటే అమ్మో వీడు వైరాగి అయిపోతాడేమో, మా పరివారం వదిలేసి వెళ్ళిపోతాడేమో అని భయం అనమాట. సో కానీ అసలు భయపడకూడదు, వాళ్ళు ఆనందపడాలి. మేము ఎలాగో బందీ అయిపోయి ఉన్నాము, ఈ మైథున సుఖాన్ని వదలలేకపోతున్నాం. సరే ఒకడన్నా మన పరివారం నుంచి వదిలేసి వైరాగిగా మారిపోతున్నాడు, సన్యాసి అయిపోతున్నాడు, బ్రహ్మచారి అయిపోతున్నాడు, చాలా ఆనందపడాలి యాక్చువల్లీ, నిజంగా భాగవతం అర్థం చేసుకునే వాళ్ళైతే. సో అందుకే ఇక్కడ చెప్పారనమాట, భౌతిక సుఖంలో ఎన్నో రకాల కష్టాలున్న ఆ వ్యక్తి
ఇలా కష్టాలు ఉన్నాయనేసి వైరాగ్యం స్వయంగా తీసుకోడు. ఎందుకంటే దక్షుడు ఏమన్నాడు, స్వతహాగా వైరాగ్యం పుట్టుకొచ్చేస్తుంది భోగించిన తర్వాత, స్వతహాగా పుట్టుకురాదు. అలా పుట్టుకొచ్చేది ఉంటే అందరూ వైరాగ్యులుగా మారిపోయేవారు. భోగించే వాళ్ళందరూ గృహస్థులందరూ సన్యాసులుగా మారేవారు. ఎంతమంది మారుతున్నారు? చాలా తక్కువ మంది. అందుకనే నారదముని వంటి భక్తుల యొక్క, నారదముని అనుసరించే భక్తుల యొక్క సాంగత్యం చాలా అవసరం. అప్పుడే ఒక వ్యక్తి భౌతిక ప్రపంచాన్ని వదిలేయాలి అనే కోరిక వాళ్ళ యొక్క హృదయంలో పుట్టుకొస్తుంది. ఇక్కడ మా కృష్ణ భావనామృతంలో అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కూడా ఇలాంటి భౌతిక సుఖాన్ని వదిలేసి సంపూర్ణంగా కృష్ణ చైతన్యంలోకి రాగలిగారు. ఎందుకు అంటే ఈ భౌతిక సుఖాన్ని భోగించడం కారణంగా వాళ్ళకి వైరాగ్యం రాలేదు. శ్రీ చైతన్య మహాప్రభు ఇంకా ఆయన యొక్క సేవకుల యొక్క కృప ద్వారా. ఇక్కడ శ్రీ చైతన్య మహాప్రభు యొక్క సేవకుడు ఎవరంటే శిల ప్రభుపాల్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. శిల ప్రభుపాల్ వారి యొక్క కృప ద్వారా మనం అందరం కూడా ఈరోజు కృష్ణ భక్తిలోకి రాగలిగాము, భక్తి చేసుకోగలుగుతున్నాము. లేకపోతే ఇంత సహజంగా మనలో భగవంతుడి పట్ల భక్తి, భౌతిక ప్రపంచం పట్ల వైరాగ్యం అనేది పుట్టుకురాదు. 42వ శ్లోకం. యన్నస్త్వం కర్మ సంధానాం సాధూనాం గృహమేదినాం కృతవానసి దుర్మర్షం విప్రియం తవ మర్షితం. నేను ఇక్కడ ఒక గృహమేదిగా ఉన్నాను, అవునా? నేను ఇక్కడ నా ఇంట్లో సంసారం చేసుకుంటూ నా పిల్లలతో, నా భార్యతో ఇక్కడ ఉన్నాను. నేను కూడా వైదిక శాస్త్రాలను అనుసరిస్తూ అందులో ఏవేవి యజ్ఞాలు చేయాలో అవన్నీ చేస్తూ ఉన్నాను, ఏవేవి కర్మలు చేయాలో అవన్నీ చేయమని చేస్తున్నాను. ఆ విధంగా నేను ఎంతో బాగా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాను. ఇంకా ఏమాత్రం పాపాలు కూడా చేయట్లేదు. సో అన్ని రకాల యజ్ఞాలు చేశాను, దేవయజ్ఞ, ఋషియజ్ఞ, పితృయజ్ఞ, నరయజ్ఞ, అన్ని రకాల యజ్ఞాలు చేశాను, అన్ని వ్రతాలని పాటిస్తున్నాను. నేను గృహవ్రత. కానీ దురదృష్టవశాత్తు నువ్వు నాకు ఎంతో అసంతృప్తిని కలిగించావు. నా యొక్క పుత్రుల్ని తప్పుదారి పట్టించి ఏ కారణం లేకుండా కూడా వాళ్ళని వైరాగులుగా చేసేసావు. ఇది సహించేది లేదు. సో దక్షుడు చెప్పేస్తున్నాడు, నేను సహించను నువ్వు చేసిన ఈ కార్యాన్ని. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే దక్షుడు, నేను చాలా సహించాను ఇప్పటివరకు. నువ్వు ముందు 1000 మందిని చేసేసావు వైరాగులుగా, ఓకే. మళ్ళీ ఇంకొక 1000 మందిని, సరే ముందు 10,000 మందిని చేసేసావు, తర్వాత 1000 మందిని చేసేసావు. నేను కరెక్ట్గా ఇక్కడ అన్ని బాగా చేసుకుంటున్నాను, అన్ని గృహమేదిగా నేను మంచిగా జీవిస్తున్నాను. ఇక్కడ నా పిల్లలతో బాగా జీవించి అన్ని రకాల యజ్ఞాలు చేసుకుంటున్నాను. ఇంకా నిన్ను సహించాను. కానీ ఇప్పుడు మళ్ళీ నువ్వు ఇలా చేసావు రెండోసారి. ఈ రెండోసారి మాత్రం సహించలేదు. ఫస్ట్ టైం సహించాను, ఓకే, సెకండ్ టైం సహించేది లేదు అని. ఇప్పుడు మరి ఏం చేస్తాడు చూద్దామా నెక్స్ట్. తంతు కృంతనయన్నస్త్వం అభద్రం అచరః పునః తస్మాల్లోకేషు తే మూఢ నా భవేద్ భ్రమతః పదం. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఒకసారి నా పుత్రుల్ని నేను కోల్పోయాను నీ కారణంగా, కానీ ఇప్పుడు మళ్ళీ నువ్వు అదే పని చేసావు, తప్పు పని చేసావు. అందుకనే నువ్వు ఒక మూర్ఖుడివి, ఇంకొకరి పట్ల ఎలా వ్యవహరించాలో తెలియని వ్యక్తివి. అందుకనే నువ్వు నిరంతరం మొత్తం బ్రహ్మాండం అంతా తిరుగుతూనే ఉంటావు, నీకు ఎక్కడ ఇల్లు ఉండదు నివసించడానికి. ఇదనమాట శాపం, దక్షుడి యొక్క శాపం నారదునికి ఇదనమాట. ఏమంటాడు, ఎందుకంటే ఇప్పుడు దక్షుడు ఏంటంటే గృహమేది, అతను అనుకుంటున్నాడు నాకు గృహమేది అంటే ఏంటంటే బాగా ఆసక్తి గృహం పట్ల, అవునా? సో అందుకనే నారదునికి ఇలా ప్రశాపం ఇచ్చేస్తున్నాడు, నీకు ఎక్కడ ఇల్లు లేకుండా ఎప్పుడు తిరుగుతూనే ఉంటావు ఎక్కడ అని. అది ఒకవేళ దక్షుడికి అలాంటి శాపం దొరికితే అది పెద్ద పనిష్మెంట్ ఆయనకి. కానీ నారదునికి అలాంటి అది పనిష్మెంటే కాదు, అది శాపమే కాదు, అది నారదునికి ఒక వరం లాంటిది, అవునా? అందుకనే మామూలుగా ప్రచారకుల్ని పరివ్రాజకాచార్య అంటారు. పరివ్రాజకాచార్య అంటే ఏ ఆచార్య అయితే ఎప్పుడు పరిభ్రమణ చేస్తూనే ఉంటారో ప్రచారం కోసం అనేసి మనిషి యొక్క సమాజాన్ని ఉద్ధరించడానికి వారిని పరివ్రాజకాచార్య అంటారు. సో ప్రజాపతి దక్షుడు ఇక్కడ నారదుని ఇక్కడ నువ్వు నిరంతరం ఒక చోట నివసించకుండా ఎప్పుడు తిరుగుతూనే ఉంటావు అని ఒక శాపం ఇస్తే అది నారదునికి శాపం కాదు, అదొక వరం.
నారదుని పరంపరలో నేను వస్తున్నాను కాబట్టి, అంటే ప్రభుపాల్ వారు అంటున్నారు, నేను వస్తున్నాను కాబట్టి నాకు ఈ శాపం కలిగింది. అందుకని నాకు ఎన్నో సెంటర్లు ఉన్నాయి. ఎక్కడైనా హాయిగా నివసించడానికి అన్ని రకాల సౌకర్యాలతో మంచి మంచి మందిరాలు ఉన్నాయి. పెద్ద పెద్ద మందిరాలు, సెంటర్లు ఉన్నాయి. ఇస్కాన్ సెంటర్స్ ఉన్నాయి. ప్రభుపాల్ వారు అంటాను. అయినా కానీ నాకు కూడా చాలామంది తల్లిదండ్రుల నుంచి ఇలాంటి శాపం కలిగింది. ఎందుకంటే వాళ్ళ పిల్లల్ని నేను బ్రహ్మచారులుగా, సన్యాసులుగా చేసేసాను కదా. అందుకే చాలామంది నాకు శాపం ఇచ్చారు. అందుకే నేను కూడా ఈ కృష్ణ భావనామృతం మొదలుపెట్టినప్పటి నుంచి, ఇస్కాన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ఇక్కడ మొత్తం విశ్వాన్ని ఇప్పటికే 2-3 సార్లు తిరుగుతూనే ఉన్నాను. మొత్తం యాక్చువల్లీ ఇంకా అప్పటికి ప్రభుపాల్ వారు మొత్తం జీవితం అయిపోలేదు. జీవితం అయిపోయే వరకు 14 సార్లు తిరిగేస్తారు మొత్తం ప్రపంచం అంతా. సో 2-3 సార్లు, ఒక సంవత్సరంలో 2-3 సార్లు నేను తిరిగేస్తున్నాను ప్రపంచం అంతా. సో ఎక్కడ నాకు ఒక 3 రోజులు, వారం కన్నా ఎక్కువ ఉండలేకపోతున్నా ఒక సెంటర్లో నేను. కాబట్టి ఇలాంటి శాపాలని నేను పట్టించుకోను. ఎందుకంటే ప్రచారం చేస్తున్నాను కాబట్టి. కానీ ఇప్పుడు ఒక దగ్గర ఉండి నేను ఈ శ్రీమద్ భాగవతాన్ని అనువాదం చేయడానికి ఒక చోట నేను స్థాపితమై అనువాదం చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ నా యొక్క శిష్యులందరూ కూడా వీళ్ళందరూ కూడా ఎవరైతే ఇప్పుడు ముఖ్యంగా సన్యాసం తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఇంకా ఈ యొక్క శాపాన్ని నాకు ఇచ్చారో శాపము, ఈ శాపం వాళ్ళకి నేను ట్రాన్స్ఫర్ చేస్తాను. వాళ్ళందరూ కూడా తిరిగి మొత్తం ప్రపంచం అంతా తిరిగి ప్రచారం చేసేస్తే నేను ఒక దగ్గర కూర్చొని హాయిగా భాగవతం మొత్తం ట్రాన్స్లేట్ చేస్తాను. ఎందుకంటే ప్రభుపాల్ వారి పాయింట్ ఏంటంటే, ఇప్పుడు భాగవతం రచించకపోతే మనకి ఈరోజు భాగవతం ఉండేది కాదు. ఈరోజు మనకు భక్తి గురించి తెలిసేది కాదు, భగవంతుడి గురించి తెలిసేది కాదు. సో ఇది ప్రభుపాల్ వారి యొక్క కృప. ఇది కూడా ప్రచారమే. ఇప్పుడు తిరిగి ప్రచారం చేయడం కన్నా ఇప్పుడు ప్రభుపాల్ వారు అనుకున్నారు, నేను ఒక దగ్గర కూర్చొని ముందు భాగవతం రచిస్తే భవిష్యత్తులో వచ్చే ఎంతో మంది కోట్లాది మంది అందరికీ నేను ప్రచారం చేయగలను ఈ పుస్తకాల మాధ్యంతో. అందుకని ప్రభుపాల్ వారు కోరుకున్నారనమాట. అప్పుడే ప్రభుపాల్ వారు తాత్పర్యంలో రాశారు. ఆయన ఒక మనోభావనని వ్యక్తం చేశారు ఇక్కడ తాత్పర్యంలో. నేను కోరుకునేది ఏంటంటే, ఇప్పుడున్న సన్యాసులందరూ ప్రచారం చేయడానికి మొత్తం విశ్వవ్యాప్తంగా తిరుగుతూ ఉంటే అప్పుడు నేను ఒక దగ్గర కూర్చొని భాగవతం రాయగలను. ఎవరు లేకపోతే నేనే తిరిగి ప్రచారం చేయాలి. సో అందుకనే ప్రభుపాల్ వారు కోరుకునేది ఏంటనమాట, ప్రభుపాల్ వారు కోరుకునేది ఇది, అందరూ కూడా ప్రచారం చేయాలి. శ్రీ శుక ఉవాచ, లాస్ట్ శ్లోకం. శ్రీ శుక ఉవాచ ప్రతిజగ్రాహ తద్బాదం నారద సాధు సమ్మతః ఏతవాన్ సాధు వాదో హి తితిక్షేతేశ్వర స్వయం. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ వస్తుంది. సుఖదేవ్ గోస్వామి అంటాడు, ఓ పరీక్షిత్ రాజా, నారదముని ఆయన ఒక మంచి మహాసాధువు, మహాభక్తుడు. ఇలా ప్రజాపతి దక్షుడు ఎప్పుడైతే శపించాడో అతను ఏమన్నాడంట, తద్బాదం అంటే ఎస్, వెరీ గుడ్, చాలా మంచి శాపం ఇచ్చావు నాకు అనేసి అన్నాడంట. నేను నీ శాపాన్ని స్వీకరిస్తున్నాను అని నారదముని స్వీకరించాడంట సంతోషంగా. అతను కావాలనుకుంటే నారదముని కూడా శాపం ఇవ్వచ్చు దక్షుడికి. కానీ ఇక్కడ నారదుని ఒక గొప్ప సాధువు, ఇంకా ఎంతో సహించే గుణం కలిగి ఉన్న వ్యక్తి కనుక అతను ఎటువంటి శాపం కూడా దక్షుడికి ఇవ్వలేదు. శ్రీమద్ భాగవతంలో చెప్పారు సాధువు యొక్క లక్షణాలని. తితిక్షవ కారుణిక సుహృద సర్వదేహినాం అజాత శత్రవశాంత సాధవ సాధుభూషణ. సాధువు యొక్క లక్షణాలు ఏంటంటే, ముఖ్యమైన లక్షణం సహించడం, దయాగుణం, అందరితో మిత్రభావనతో వ్యవహరించడం, ఆయనకి ఎటువంటి శత్రువులు లేరు, ఆయన ఎంతో శాంతంగా ఉంటాడు, శాస్త్రాల నియమాలన్నిటిని పాటిస్తాడు, ఇంకా ఆయన యొక్క లక్షణాలన్నీ దివ్యమైనవి. నారదుని ఎంతో గొప్ప సాధువు కనుక, భక్తుడు కనుక, ప్రజాపతి దక్షుణ్ణి ఉద్ధరించే ఉద్దేశంతో ఆయన ఈ యొక్క శాపాన్ని స్వీకరించాడు, సహించాడు. చూడండి, శ్రీ చైతన్య మహాప్రభు మనకి ఈ శ్లోకాన్ని చెప్పారు. త్రినాదపి శునీచేన తరోరపి సహిష్ణున అమానిరామానదేన కీర్తనీయ సదా హరి. ఒక వ్యక్తి హరినామాన్ని ఎలా జపించాలి అంటే, ఒక గడ్డి పూస కన్నా కూడా ఎక్కువ నమ్రతతో, నేను గడ్డి పూస కన్నా కూడా తుచ్చమైన వాడిని అనే భావనతో, చెట్టు కన్నా ఎక్కువ సహిష్ణుతతో, ఎటువంటి అభిమానం అంటే అహంకారం లేకుండా, అందరికీ సమ్మానం చూపించే ఆ భావనతో అప్పుడు మనం హరినామాన్ని నిరంతరం జపం చేయొచ్చు, కీర్తన చేయొచ్చు. ఇలాంటి చైతన్య మహాప్రభు యొక్క ఆజ్ఞాన్ని మనం పాటిస్తే, ఈ విధంగా పాటిస్తూ మనం ప్రచారం చేస్తే అప్పుడు
సరైన ప్రచారం చేసే విధానం. సో అందుకే ఇలా ప్రచారం చేసినప్పుడు ఎన్నో విపదలు, ఆపదలు, ఎంతోమంది నిందిస్తారు, ఎన్నో మాటలు అంటారు. ఇలా ఒక్కొక్కసారి శాపం కూడా ఇస్తారు, ఒక్కొక్కసారి ఆక్రమణ కూడా చేస్తారు. కానీ అన్నీ సహించాలి. నిత్యానంద ప్రభు ప్రచారం చేసినప్పుడు జగాయి మదాయికి వాళ్ళు అందులో మదాయి ఒక పాత్ర తీసి మందు పాత్ర తీసుకొని తలకాయ పగలగొట్టేశాడు నిత్యానంద ప్రభు. అయినా కానీ నిత్యానంద ప్రభు ఏం చేయలేదు, సహించాడు. సో ఇలా సహించడం అనేది ఒక ప్రచారకుల యొక్క లక్షణం. జీసస్ క్రైస్ట్ కూడా సహించాడు, ఆయన్ని చంపేశారు ప్రచారం చేసినందుకు. సో అందుకనే ఇలా నారదమునికి ఇలా శాపం ఇచ్చాడు కాబట్టి నారదముని కూడా సహించాడు. ఇప్పుడు మీకు ఇలాంటి డౌట్ రావచ్చు, అసలు నారదముని వెళ్ళి ఆ దక్షుడి ముందు ఎందుకు నించోవాలి? ఆయన ఇచ్చే ఈ అన్ని రకాల తిట్లని పడడం ఎందుకు? అతనిచ్చిన శాపాన్ని ఎందుకు సహించడం? అంటే దక్షుడిని ఉద్ధరించడానికి. అదేంటి? దక్షుడు నారదమునికి శాపం ఇస్తే, నారదమునికి ఇన్ని మాటలంటే, నారదముని ఇన్ని సహిస్తే దక్షుడు ఎలా ఆయనకి ఎలా ముక్తి కలుగుతుంది? ఆయన జీవితం ఎలా బాగుపడుతుంది? అంటే విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ మన ఆచార్యులు చెప్తారు, చాలా ముఖ్యమైనది. ఈ విధంగా దక్ష ప్రజాపతి నారదమునిని అవమానించిన తర్వాత బాగా అనుచితమైన శబ్దాలతో నారదముని అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవచ్చు, కానీ వెళ్ళిపోలేదు. అక్కడే నించుని అన్ని సహిస్తూనే నించున్నాడు. ఫైనల్గా దక్షుడు శాపం ఇచ్చేశాడు. కానీ ఇప్పుడు నారదముని ఏమనుకున్నాడంటే, ఈ విధంగా అతనిలో ఇప్పుడు కోపం ఉంది, క్రోధం ఉంది. ఆ క్రోధాన్ని అంతా వ్యక్తం చేయను, ఎంత క్రోధం ఉందో వ్యక్తం చేయను, ఎన్ని మాటలు అని ఉంది. కనీసం క్రోధం అంతా వెళ్ళిపోతుంది కదా, శాంతించిన తర్వాత, మైండ్ శాంతించిన తర్వాత, కూల్ అయిన తర్వాత అప్పుడు అతనికి అర్థమవుతుంది చేసిన తప్పేంటో, పశ్చాత్తాపడతాడు. అది కావాలి. ఎందుకంటే వ్యక్తి తప్పు చేసిన తర్వాత పశ్చాత్తాపడకపోతే వేస్ట్. సో ప్రజాపతి దక్షుడు సాధారణ వ్యక్తి కాదు. అతను కూడా ఎన్నో పుణ్యకార్యాలు చేశాడు, సరైన ఎంతో జ్ఞానం ఉంది. కాబట్టి నారదుని అనుకున్నాడు, ఓకే ఎంత తిడతాడో తిట్టనివ్వండి, నన్ను ఎంత అవమానిస్తాడో అవమానివ్వండి, ఏం మాట్లాడతాడో ఏం మాట్లాడతాడో అననివ్వండి, ఏం శాపం ఇస్తాడో శాపం ఇవ్వండి, అన్నీ నేను సహిస్తాను. ఎందుకు? ఈరోజు నేను సహిస్తే అతని కోపం తగ్గితే రేపు అతనే అర్థం చేసుకుంటాడు, నేను ఎంత పెద్ద తప్పు చేశాను, ఎంత గొప్ప మహాత్ముని, నేను ఎన్ని మాటలు అన్నాను, ఎంత శాపం ఇచ్చాను అని. ఎప్పుడైతే ఆయన పశ్చాత్తాప పడతాడో అప్పుడు మళ్ళీ వైష్ణవుడిగా మారే అవకాశం ఉంటుంది. అలా వైష్ణవుడిగా మారితే అప్పుడు అతను ముక్తి పొందగలడు ఈ భౌతిక ప్రపంచం నుంచి. అందుకే నిత్యానంద ప్రభు కూడా జగాయి మదాయి ఆయన్ని అవమానించినప్పుడు, ఆక్రమణ చేసినప్పుడు నిత్యానంద ప్రభు ఏమనలేదు, ఆయన సహించాడు. అందుకనే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ విధంగా నారదముని నుంచి, నిత్యానంద ప్రభు నుంచి ఇలా వాళ్ళు సహించారు కనుకనే మనం చూస్తాము. తర్వాత దక్షుడు కూడా ఆ విధంగా పశ్చాత్తాప పడతాడు. అలాగే ఇప్పుడు ఇక్కడ నారదముని, నిత్యానంద ప్రభు కూడా అలా సహించినందుకు కారణంగా జగాయి మాత ఇద్దరు కూడా శుద్ధ భక్తులుగా మారిపోయారు. సో ప్రచారకులకి అందుకనే సహనశీలత కావాలి, సహించే గుణం కావాలి. సో ఇది మనం నేర్చుకునే శిక్షణ. సో ఇది ముఖ్యంగా నేను కూడా నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే మీ అందరికీ చెప్తున్నాను. సో మనమందరం ఇలాంటి ఎన్నో శిక్షణలు నేర్చుకోవచ్చు భాగవతం నుంచి. సో నెక్స్ట్ అధ్యాయాన్ని నెక్స్ట్ క్లాస్లో స్టార్ట్ చేద్దామంట. ఈరోజు ఇక్కడే ముగిస్తున్నాను. చాలా చాలా ధన్యవాదాలు అందరికీ, ఎంతో ఓపిక విన్నందుకు. శిల ప్రభుపాదకి జై. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, समवेत गौरव भक्त वृंद की जय. पिता गौर सीतानाथ प्रेमानंदी हरि हरि बोल.